క్రీస్తుకు విధేయత మేము కలిగి ఉండాలా లేదా అనేది నేర్చుకోవాల్సిన అవసరత ఉంది. ఇప్పుడు బైబిల్లో నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించు అని ఒక ఆజ్ఞ ఉంది. అట్లా ఎన్నో ఆజ్ఞలు ఉన్నాయి. ప్రతిరోజు దేవుడు ఏం మాట్లాడుతున్నాడో ఆజ్ఞలను నెరవేర్చే తత్వము, లోబడే తత్వం ఉంటే బాప్తిజం తీసుకో అనే ఆజ్ఞ నెరవేర్చడానికి కష్టం కాదు అది. ఎందుకంటే దేవునికి లోబడ్డం మనం నేర్చుకున్నాం కాబట్టి దేవుడు ఏది చెప్తే అది చేసే తత్వం మనలో ఉంటుంది కాబట్టి లోబడ్డం కష్టం కాదు. కానీ దేవుని గురించి, దేవుని యొక్క విధానాల గురించి మనం సొంతగా ఊహించుకుంటాం చూడండి, అప్పుడు దేవునికి లోబడ్డం చాలా కష్టం. హల్లెలూయా. కొందరు ఎట్లా ఉంటారంటే ఎన్నిసార్లు ప్రార్థనకు వచ్చినా కానీ కూడా వాళ్ళ యొక్క సొంత కల్పనతో దేవుడిని సృష్టించుకుంటారు, సొంత ఆలోచనతో దేవుడిని తయారు చేసుకుంటారు. కానీ బైబిల్లో దేవుడు ఎవరో బైబిల్ చదవరు, దేవుని యొక్క ప్రత్యక్షత ఏంటిదో తెలుసుకోరు, దేవుడు ఎలా బయలుపరుచుకున్నాడో చూడరు. వాళ్ళ సొంత అభిప్రాయాలతో ఒక దేవుడిని తయారు చేసుకుంటారు, ఆ దేవుడిని వెంబడిస్తారు వాళ్ళు. దాని బిడ్డారా, మనం ఎవరము కూడా ఆ రీతిగా ఉండడానికి వీలు లేదు. నీ దేవుడు ఎవరో తెలుసుకునే స్థలం ఎక్కడ అంటే ఇక్కడ పరిశుద్ధాత్ముడు ఆ యొక్క ప్రవక్తలను తన ఆత్మచేత కొనిపోయి రాయించిన గ్రంథం ఇది, ప్రత్యక్షత ఇది, దేవుని యొక్క మాటలు ఇవి, దేవుడు తను తాను ప్రత్యక్షపరుచుకున్న స్థలం ఇది, తన విధి విధానాల్ని బయలుపరిచిన స్థలం ఇది. దేవుని బిడ్డలారా, మనకిచ్చే నిరీక్షణ ఎంత గొప్పదో తెలియజేసిన స్థలం ఇది, మన భవిష్యత్ ఏం కాబోతుందో తెలియజేసే స్థలం ఇది. ఇక్కడికి వెళ్ళకుండా ఇక్కడ బయలుపరిచిన దేవుడు, దేవుని యొక్క గుణాలు, దేవుని యొక్క మార్గాలు, దేవుని యొక్క విధి విధానాలు ఎలాగున్నాయో తెలుసుకోకుండా మన సొంత జ్ఞానముతో మనం దేవుడిని, మన కల్పన ఇమాజినేషన్తోని దేవుడిని మనం తయారు చేసుకోకూడదు. అటువంటి వారికి లోబడ్డం చాలా కష్టమవుతుంది. హల్లెలూయా. దేవుడు తను తాను ఎలా అయితే ప్రత్యక్షపరుచుకున్నాడో ఆ దేవునికి నేను లోబడ్డం నేను నేర్చుకోవాలి. నా ఇమాజినేషన్తో నేను తయారు చేసుకున్న దేవుణ్ణి నేను వెంబడించలేను. ఎందుకంటే నా ఇమాజినేషన్ ప్రకారం దేవుడు వెంబడించాలని కోరుకుంటాను. అప్పుడు నేను హల్లెలూయా, నేను అనుకున్నట్టు ఆయన నడవాలనుకుంటా. ఆయన నేను తయారు చేసుకున్నా. ఆయన ఈ గ్రంథంలో ఉన్న దేవుడు కాదు, నేను తయారు చేసుకున్న దేవుడు, నా ఆలోచనతో తయారు చేసుకున్నాను. కాబట్టి నేను అనుకున్నట్టు నడవకపోతే నేను చాలా అభ్యంతరపడతాను. దేవుని బిడ్డలారా, మనం నేర్చుకోవాల్సింది ఈ దేవుని గురించి, త్రిత్వంలో ఏకత్వం కలిగిన ఈ దేవుని గురించి, ఆయన ప్రేమ గురించి ఇక్కడ రాయబడింది. ఆయన మానవులు ఎలా తయారు చేసినాడు ఇక్కడ రాయబడింది. మానవుల విషయంలో ఆయన కలిగిన ఉద్దేశం ఏంటిదో ఇక్కడ బయలుపరిచి ఉంది. మానవులకు తయారు చేసి ఏమిచ్చినాడో, ఎటువంటి బాధ్యత కోరుతున్నాడో ఈ లేఖనాల్లో ఉంది. మానవుడు పోగొట్టుకున్నది ఎందుకు పోగొట్టుకున్నాడో ఇక్కడ ఉంది. పోగొట్టుకున్న మానవుడు ఎలా తిరిగి పొందుకోగలడో ఇక్కడుంది. కాబట్టి ఇక్కడ వెళ్ళకుండా ఏ మెథడ్నైతే దేవుడు ఈ వాక్యానికి అనుసంధానంగా నీ జీవితాన్ని కట్టుకోవడానికి వాడుకో అని దేవుడు మనకు మెదడు హృదయం ఇచ్చినాడో, మనం ఏం చేస్తామంటే ఈ మెదడును హృదయాన్ని ఈ వాక్యాన్ని పక్కన పెట్టి సొంత ఆలోచనతో దేవుడిని తయారు చేస్తాము. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. అటువంటి వారికి దేవుని మార్గంలో నడవడము చాలా కష్టం. ఎందుకంటే దేవుడు ఎవరో అర్థం చేసుకోలేదు, సొంత ఆలోచనతో దేవుణ్ణి తయారు చేసుకున్నారు. కాబట్టి వాళ్ళ ప్రయాణము చాలా కష్టతరంగా ఉంటుంది. వాళ్ళు అనుకున్నట్టుగా బ్రతుకుతారు,
దేవుడు ఇలా నడుమని చెప్తుంటే వాళ్ళు నడవలేరు. అందుకోసమే శిష్యులకు చెప్పిన గొప్ప మాట ఏంటిదంటే, సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించండి, తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామంలోనికి బాప్తిజం ఇవ్వండి అని చెప్పి నేను ఉపదేశించిన సంగతులను వాళ్ళు లోబడినట్లుగా నేర్పించండి అన్నాడు. ఏం నేర్పించమన్నాడు? లోబడ్డం నేర్పించమన్నాడు. అంటే దేవుని మాటలకు లోబడ్డం అంటే ఏంటో నేర్పించమన్నాడు. దేవుని మాటలు చెప్పిరా అని చెప్పలేదు. దేవుని యొక్క వాక్యాలు వాళ్ళకు బయలుపరిచి వచ్చేయమని చెప్పలేదు. దేవునికి లోబడి బ్రతకడం ఏంటిదో నేర్పించమన్నాడు. దేవుని బిడ్డలారా, ఎప్పుడైతే దేవుడు చెప్పిన మాటలకు లోబడ్డం నేర్చుకుంటామో, ఎటువంటి ఆజ్ఞ వచ్చినా, ఏదైనా దేవుడు చెప్పినా చేయడం మనకు కష్టం కాదు. ఎందుకంటే లోబడ్డం నేర్చుకున్నాం కాబట్టి చేయడం కష్టం కాదు. కానీ ఎప్పుడైతే దేవుడిని మన యొక్క ఆలోచన చొప్పున తయారు చేసుకొని, ఈ దేవుడిని కాదు, పౌలు కూడా అంటాడు కొరింథీయులకు రాసిన పత్రికలో, నేను ప్రకటించిన క్రీస్తు కాకుండా మరో క్రీస్తును ప్రకటిస్తే మీరు వెంబడించడానికి సిద్ధంగా వెళ్ళిపోతారు అని మాట్లాడుతూ ఉన్నాడు. దేవుని బిడ్డలారా, డోంట్ క్రియేట్ గాడ్ ఆఫ్ యువర్ ఇమాజినేషన్. బ్రింగ్ యువర్ ఇమాజినేషన్ అండ్ సబ్జుగేట్ టు ద ట్రూత్ రివీల్డ్ ఇన్ ద స్క్రిప్చర్స్. మీరు దేవుణ్ణి మీ యొక్క ఆలోచనలలో తలంపులలో సృష్టించుకోకండి, కానీ మీ ఆలోచనలను ఇక వాక్యం అనే సత్యానికి లోబర్చుకోండి. బికాస్ దిస్ ఈజ్ యువర్ గాడ్. ప్రజలకు నచ్చినా నచ్చకపోయినా నీ దేవుడు ఎవరు ఇక బైబిల్ గ్రంథంలో ప్రత్యక్షపరచబడింది. ఆమేన్. కాబట్టి ఇక్కడికి వచ్చేవారు, దేవుని యొక్క వాక్యాలు వినేవారు, మీరు అనుదినము దేవునికి లోబడే తత్వం మీలో ఉంటే, దేవుడు బాప్తిజం తీసుకోమంటే తీసుకుంటారు, శత్రువుని ప్రేమించమంటే ప్రేమిస్తారు, ఇతరులకు సహాయం చేయని దేవుడు వాక్యంలో చెప్తే సహాయం చేస్తారు, సువార్త ప్రకటించు అని దేవుడు చెప్తే మీరు సువార్త ప్రకటిస్తారు, శిష్యులను చేయమని దేవుడు చెప్తే మీరు శిష్యులను చేస్తారు. మీరు ఇవన్నీ చేయకపోవడానికి కారణం ఏంటి తెలుసా? అనుదినము లోబడే తత్వం లేకపోవడము. దేవుని మాటలతో ఎన్కౌంటర్ మనకు జరుగుతుంది, కానీ ఆ యొక్క మాటలకు లోబర్చుకొని నేను కట్టుకోకపోవడము నా యొక్క పతనానికి కారణమవుతుంది, నేను పడిపోవడానికి కారణమవుతుంది అనే సంగతిని మనం జ్ఞాపకం పెట్టుకోవాలి. వాట్ ఈస్ ద రీజన్ ఫర్ అవర్ డౌన్ఫాల్? మనం పడిపోవడానికి కారణం ఏంటిది? మనం ఎదిగి ఫలించకపోవడానికి కారణం ఏంటిది? మన ద్వారా విస్తారమైన ఫలము రాకపోవడానికి కారణం ఏంటిదంటే, ఇట్ ఆల్ బాయిల్స్ డౌన్ టు వన్ ఆస్పెక్ట్, దట్ వీ హ్యావ్ నాట్ కమిటెడ్ అవర్ సెల్స్ టు ఒబే ఇన్ అవర్ డే టు డే లైఫ్. మన వ్యక్తిగత జీవితంలో దేవుడు ఏం మాట్లాడుతున్నాడో ఆ మాటలకు విధేయత చూయించకుండా దాటిపోతా ఉన్నాము. అందుకోసమే ఎప్పుడైతే దేవుడు ఫలానా విషయము నువ్వు చెయ్యి అని చెప్పినప్పుడు చేసే మనసు మనకు రాదు, లోబడే తత్వం లేదు. కాబట్టి ఈరోజు మనం అందరము తలంచవలసిన విషయం ఏంటిదంటే, దేవుని బిడ్డలారా, am I obedient to God's word? దేవుని యొక్క మాటలకు విధేయత కలిగి బ్రతికే వ్యక్తిగా నేను ఉన్నానా? అందుకోసమే ఎవరైతే క్రీస్తుకు వాళ్ళ జీవితాన్ని లోబర్చుకుంటారో సంతోషంగా వచ్చి దేవుడు ఏది చెప్తాడో అది చేయడానికి ముందుకు వస్తాడు. సంగమా, మీరు నిజంగా క్రీస్తుకు లోబడిన వారైతే, క్రీస్తు మాటలకు లోబడిన వారైతే, అంటే క్రీస్తుకు లోబడ్డం అంటే ఆయన మాటలు ఏంటిదో తెలుసుకొని మనల్ని మనము లోపరుచుకోవడము, లేకపోతే తగ్గించుకోవడము. ఒకవేళ అట్లా ఉన్నట్లయితే మీకు ఇబ్బందికరంగా ఏది ఉండదు. ఏది ప్రభు చెప్తే అది మీరు చేయడానికి రెడీ అవుతారు. కాబట్టి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. చాలా మంది వాళ్ళు చెప్పింది చేయడానికి వాళ్ళకి ఎందుకు కష్టం అంటే, వాళ్ళు లోబడ్డము నేర్చుకోలేదు. వస్తున్నారు, వింటున్నారు,
అప్పుడప్పుడు బైబిల్ చదువుతున్నారు కానీ లోబడట్లేదు. కొందరైతే అసలు బైబిలే తెలుస్తలేరు. వాళ్ళకి దేవుడు ఎలా తెలుస్తాడండి? దేవుని యొక్క గుణం ఏంటిదో ఎలా తెలుస్తుంది? ఇప్పుడు దేవుడు ఎవరో ఈ బైబిల్ గ్రంథంలో తెరవకుండా దేవుడు ఎవరో నేను తెలుసుకోవడానికి నేను ప్రయత్నం చేయకపోతే నెక్స్ట్ ఆప్షన్ ఏంటిదంటే సాతాను వచ్చి నీ అభిప్రాయాలు చొప్పున ఒక దేవుడిని తయారు చేస్తాడు, దానికి మొక్కు అంటాడు. అప్పుడు బైబిల్ అనుసరించే ఆ దేవుడిని మనము మొక్కం, ఇంకా మన అభిప్రాయాలతో సృష్టించుకున్న ఆ దేవుడిని మొక్కడం మొదలు పెడతాము. మనకు అనుసంధానంగా ఆ దేవుడిని తయారు చేస్తాము. ఈ దేవునికి అనుసంధానంగా బైబిల్లో ప్రత్యక్షపరిచిన దేవునికి లోబర్చుకోము, లోబడము, మనం నడవము. అది మన పతనానికి దారవుతుంది. హల్లెలూయా. అందుకోసమే ఆ చివరి దినాన్నంట అనేకులు ప్రభువా ప్రభువా అంటున్నారంట. అరే ఈయన ప్రభువా అంటున్నా కానీ కూడా ఈయన పట్టించుకోవట్లేదే యేసు ప్రభు. ప్రభువా మేము ప్రార్థనకు రాలేదా? ప్రభువా మేము ఇది చేయలేదా? ప్రభువా అది చేయలేదా? అంటే అక్రమంగా బ్రతికిన వాళ్ళారా, నా నుంచి మీరు తొలగిపోయండి. మీరెవరో నాకు తెలియదు అంటాడు. మీరెవరో నాకు తెలియదు అంటే దాని అర్థం ఏంటిది? ఐ డు నాట్ నో యూ అంటే వీరికి ఈ దేవునితో సంబంధము ఏమాత్రం లేదు. వాళ్ళు తయారు చేసుకున్న దేవునితో అభిప్రాయాలతో వాళ్ళకి సంబంధం కట్టుకొని చలామణి అయినారు. కానీ ఈ దేవునితో తను తాను బయలుపరుచుకున్న దేవుడు, ప్రత్యక్షపరుచుకున్న దేవుడు. మానవుడికి దేవుని గురించి ఎలా తెలిసిందని చెప్పండి ఒకసారి. హౌ డిడ్ మ్యాన్ కమ్ టు నో హూ గాడ్ ఈస్? దేవుడు మానవుడికి అంచెలంచెలుగా ఆయన ఎవరో ప్రత్యక్షపరుచుకుంటూ వెళ్తున్న కొలది దేవుడు ఎవరో అర్థమైనాడు. దేవుడిని పేరేంటిదో అర్థమైంది. దేవుని శక్తి ఏంటిదో అర్థమైంది. దేవుడు ఎలా ఈ భూమిని ఆకాశాన్ని సృజించినాడో అర్థమైంది. మానవుడిని ఎలా సృజించినాడో అర్థమైంది. దేవుడు బయలుపరుచుకుంటేనే తప్ప, ప్రత్యక్షపరుచుకుంటేనే తప్ప మానవుడికి ఆ ప్రత్యక్షతలో సత్యాలు ఏమంటారంటే బయలుపరచబడ్డాయి. ఇప్పుడు మన బాధ్యత ఏంటిదంటే ఈ వాక్యపు సత్యాల దగ్గరికి మనం వెళ్ళి ఆ సత్యాలను తెలుసుకొని అప్పుడు దేవుని గురించిన అభిప్రాయం కానీ కట్టుకునే బాధ్యత మనది. హల్లెలూయా. ఇప్పుడు 42వ కీర్తనలో మనం ఇంతకుముందు చదువుకున్నాం. దుప్పి నీటి వాగ్గుల కోసము ఆశపడుచున్నట్లుగా నా ప్రాణము నీ కోసము ఆశపడుచున్నది. ఎప్పుడు నేను నీ దగ్గరికి వచ్చి నిన్ను కలుసుకోవాలా అని అక్కడి వరకు బాగానే చెప్పాడు. మనం అనుకుంటాము ఈయన దేవుణ్ణి అంటే ఏ సమస్య లేకుండా, ఏ బాధ లేకుండా, ఏ ఇబ్బంది లేకుండా దేవుణ్ణి చూడు ఎంత వెతుకుతున్నాడో, దేవుణ్ణి చూడు దుప్పి నీటి వాగుల కోసము ఆశపడుచున్నట్లుగా ఈయన ఆశపడుతున్నాడనే అభిప్రాయం మనకు రావచ్చు. కానీ కిందటి వచనంలో మనం చూసుకున్నట్లయితే ప్రజలు, చుట్టూ ఉన్న ప్రజలు ఏమని ప్రశ్న వేస్తా ఉన్నారంటే నీ దేవుడేడి, నీ దేవుని కార్యాలు ఏవి అని ప్రశ్న అడుగుతుంటే తట్టుకోలేక దుప్పి నీటి వాగుల కోసం ఆశపడినట్లుగా ఈయన దేవుని సన్నిధికి వెళ్ళడానికి ఆశపడతా ఉన్నాడు. ఎందుకంటే ప్రతి ఒక్కరూ అడుగుతా ఉన్నాడు, నీ దేవుడు కార్యములు చేయవాడు కాదా? నీ దేవుడు అద్భుతాలు చేయవాడు కాదా? నీ దేవుడేడి, నీ దేవుని కార్యాలు ఏవి అని అడుగుతా ఉంటే ఈయన తట్టుకోలేక దేవుని యొక్క సన్నిధికి వెళ్తున్నట్లుగా చూస్తా ఉన్నాం. ఒకవేళ ఆ రెండు భాగాలను వేరు చేసి చూస్తే మనం అనుకోవచ్చు, అబ్బా ఎంత ఈయన దేవుడిని వెతుకుతున్నాడు అనే ఆలోచన మనకు రావచ్చు కదా. ఎందుకు వెతుకుతానికి వెళ్తున్నాడండి? ఆ దేవుడిని కించపరుస్తున్నాడు, దేవుడిని అవమానపరుచు. నీ దేవుడు ఏడి? నీ దేవుడు గొప్ప కార్యాలు చేయవాడు కాదా అని అడుగుతా ఉన్నారు. దాని బిడ్డారా, we need to build our belief system
అకార్డింగ్ టు ద వర్డ్ ఆఫ్ గాడ్. మన యొక్క విశ్వాస జీవితము దేవుని వాక్యం పైన ఆధారం చేసుకోవాలి. అక్కడికి వెళ్ళినప్పుడు దుప్పి నీటి వాగుల కోసం మనం ఆశపడేది దేవుణ్ణి దూషిస్తున్నప్పుడు, దేవుని యొక్క నామమును అవమానపరుస్తున్నందుకు తట్టుకోలేక దేవుని యొక్క సన్నిధికి వెళ్ళడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. అంటే దేవుని కోసము రోషం కలిగిన వాడు. అంటే ఆయన జీవితంలో భక్తితో వెంబడిస్తున్న ఆయన జీవితంలో కార్యాలు ఎందుకు జరగలేదు, కార్యాలు దేవుడు ఎందుకు జరగనివ్వకుండా ఆపేసినాడు, ఇతరులు దూషించేటట్టుగా అటువంటి పరిస్థితి ఆయన జీవితంలో వచ్చినప్పుడు ఒక విశ్వాసిగా నా జీవితంలో కూడా అటువంటి పరిస్థితి వస్తుందా? కొన్ని కారణాలతో దేవుడు ఆపివేయచ్చా? కొన్ని కారణాలతో దేవుడు చేయాలనుకున్నవి కావలసుకొని ఆపివేయచ్చా అంటే ఆపివేయచ్చు. ఆ సమయంలో వేరే వాళ్ళు సాతాను కూడా వచ్చి మనల్ని ప్రశ్న వేయచ్చు, ఎక్కడ నీ దేవుడు? నీ దేవుడు లేడా? నీ దేవుడు కార్యములు చేయడా? చుట్టుపక్కల ఉన్నవారు కూడా దూషించవచ్చు నేను. నువ్వు దేవుడిని నమ్ముకుంటే నీకు ఇది జరిగింది చూడు, నీకు ఏం కార్యాలు జరగలే చూడు. దేవుడు స్వయాన కావలసుకొని ఇక్కడ ఆపినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. చూడండి ఒకసారి 42వ కీర్తన. ఆ కోణంలో ఎప్పుడైనా ఆలోచన చేసిరా మీరు? ఇప్పుడే కీర్తన చదివినాం మనము. మూడో వచనం చదవండి ఒకసారి. నీ దేవుడు ఏమాయనని వారు నిత్యము నాతో అనుచుండగా. వారు నిత్యము, ఇప్పుడు చూడండి ఇవన్నీ ఎక్కడున్నాయి వాక్యాలు చెప్పండి, ఎక్కడున్నాయి? ఇప్పుడు చదివేది ఎక్కడి నుంచి చదువుతున్నాం మనము? బైబిల్. ఇప్పుడు బైబిల్లో ఒక దైవ దాసుడు, దేవుణ్ణి వెంబడించువాడు, దేవుని పైన నమ్మకం కలిగిన వాని యొక్క జీవితము ఎలా ఉందో అక్కడి నుంచి నేర్చుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాము. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆయన జీవితంలో వచ్చిన పోరాటం ఏం పోరాటం అండి? ఆయన అంటున్నాడు, నీ దేవుడు ఏమాయనని వారు ప్రశ్నించగా, వాళ్ళు ఏలు పెట్టి చూయించగా. దేవుని బిడ్డలారా, సుగుణ కూడా ఆ యొక్క ఇల్లు కట్టించడానికి ప్రార్థన విశ్వాసంతో తన అడుగులు వేసేటప్పుడు బోర్ వేసే సందర్భం వచ్చిందన్న సంగతి మీ అందరికి తెలుసు. చుట్టుపక్కల వాళ్ళు 300-400 వరకు వెళ్ళినారు. బోర్ వేయడంలో వీళ్ళకి నీళ్లు పడట్లేదు. ఇప్పుడు 10 మందికి ఇంటి వాళ్ళకు తను చెప్పిన మాట ఏంటిది? నా దేవుడు గొప్పవాడు, నా దేవుడు నన్ను చూసుకుంటాడు అని తను బోర్ వేయడం స్టార్ట్ చేసింది. నీళ్లు పడట్లేదు. అప్పుడు చుట్టుపక్కల వాళ్ళు అన్న మాట ఏంటిదంటే, నీ దేవుడు ఎక్కడా? వేర్ ఈజ్ యువర్ గాడ్? ఒకడు అంటాడంట, నువ్వు కొబ్బరికాయ కొట్టలేదు కాబట్టి బోర్ వేసేటప్పుడు అందుకోసం నీళ్లు పడలేదని. చుట్టుపక్కల వాళ్ళు ఇంటి వాళ్ళు ఏమన్నారు? నువ్వు పూజలు ఇవన్నీ కార్యక్రమాలు చేయలేదు కాబట్టి నీకు బోరు నీళ్ళు రాలేదు. కానీ తనకున్న నమ్మకం ఏంటిదంటే, ఏ దేవుడినైతే తను నమ్ముకున్నదో ఆ దేవుడు అంటే ఇప్పుడు కావలిస్తే తన సాక్ష్యంలో కూడా చెప్పిన మాట ఏంటిదంటే, ఇంకో 2 లక్షలు పడేస్తే వేరే దగ్గర కూడా బోర్ వేయచ్చు, నీళ్ళు రావచ్చు. కానీ అక్కడ జరిగిన సందర్భం ఏంటిదంటే, ఆ దేవుని యొక్క నామమును వాళ్ళు ఏం చేస్తున్నారు? కించపరిచేటట్టుగా మాట్లాడుతున్నాడు. ఆయనకు శక్తి లేనట్టుగా మాట్లాడుతున్నారు, ఆయన చేయలేడు అన్నట్టుగా మాట్లాడుతున్నాడు, ఆయనకి సామర్థ్యము లేదన్నట్టుగా మాట్లాడుతున్నాడు. ఆయన పేరులో పని ప్రారంభించినారు కానీ ఆయన ఏం చేయలేకపోయినాడు. ప్రార్థన చేసినారే ఆయన నామంలో, ఏమి చేయలేకపోయినాడు చూడు అన్నట్టుగా మాట్లాడినప్పుడు ఆ బిడ్డ చెప్పిన మాట ఏంటంటే, నా దేవుడు కించపరచబడకూడదు. ఆ సాక్ష్యం మీరు విని ఉన్నారు కదా. ఆ రోజు ఆ దినము వాళ్ళు ఎంత లోతుకు వెళ్తున్నా కానీ కూడా నీళ్లు పడట్లేదు. ఆల్మోస్ట్ క్లోజ్ టు 700 ఫీట్స్లోకి వెళ్ళిపోయినారు. 300-400లోనే వాటర్ పడాలి కానీ నీళ్ళు రాలేదు. ఒకటి చెప్పాను నేను, వి విల్ ప్రే, నేను ప్రార్థన చేస్తాను, దేవుని యందు విశ్వాసం పెట్టుకో, ఇంకొక 100 మాత్రమే ఇంకా లోతుకు వెళ్ళు, నీ దేవుడు అద్భుతం చేస్తాడు. ఆ రోజు
పైపులు వేయడానికి పైపులు కూడా అయిపోయిన వాళ్ళు అనుకున్నారు. వాళ్ళు వేసిన అంచనా ప్రకారము ఆ పైపులు సరిపడా తెచ్చుకున్నారు, ఎక్స్ట్రా తెచ్చుకున్నారు, కానీ అవి కూడా అయిపోయినాయి. నెక్స్ట్ డే ఒక 30 అడుగులు ఇట్లా పోయిన వెంటనే ఎటువంటి నీటి ఊట దేవుడు ఇచ్చినాడంటే, దేవుని బిడ్డలారా, ఒక అద్భుతము. ఆ చుట్టుపక్కల వారు అంత ప్రెషర్ చూసినారో లేదో తెలియదు, కానీ అటువంటి నీటి ఊటను దేవుడు ఆ స్థలంలో తీసుకొచ్చినాడని నేను నమ్ముతున్నాను. తాకడం కాదు, దేవుడు ఆజ్ఞాపిస్తే నీటి ఊటలు బయటికి వస్తాయంట. దేవునికి స్తోత్రం కలుగును గాక. మోషే కాలంలో ఎక్కడో ఎడారిలో, ఎక్కడైనా భూమిలో కింద తవ్వుతే నీళ్ళు వస్తుందేమో, కానీ మోషే రాయితో మాట్లాడు అన్నప్పుడు రాయి నుంచి నీళ్ళు వచ్చిన ఆ యొక్క పిక్చర్ మీరు చూసినట్లయితే అది కొండ ప్రాంతము, కొండ మీద రాయి ఉంటుంది. ఆ రాయి మధ్యలోంచి నీళ్ళు వచ్చినట్లుగా మనం చూస్తాం. అక్కడ ఎట్లొస్తుందండి వాటర్? రాళ్ళు, ఎడారి, అటువంటి ప్రాంతంలో మీరు ఎంత లోతుకు పోయినా కానీ నీళ్ళు దొరకదు. మామూలు ల్యాండ్లోనే దొరకదు మీకు. ఈ కొండ లాంటి రాళ్ళ ప్రాంతంలో నీళ్ళు అక్కడికి ఎట్లా వస్తుందండి? పైకి ఎట్లా వస్తుందండి? ఆపోజిట్ డైరెక్షన్ ఎలా వస్తుంది చెప్పండి? ఎప్పుడైనా నీళ్ళు తవ్వుతే కింద నుంచి రావాలా కదా, కిందకి వెళ్తే రావాలి. ఇక్కడ బోరేసింది లేదు, ఏం లేదు. పైన రాయితో మాట్లాడినట్లయితే దేవుడు ఆ రాయిని చీల్చి నీళ్లను, సమృద్ధి కలిగిన నీళ్లు కిందకి ప్రవహించేటట. ఆ కొండ మీద నుంచి నీళ్ళు ఇట్లా కిందకి అనమాట. ఇశ్రాయేల్ అందరూ తాగిన నీళ్ళంతా కింద ప్రాంతంలో తాగినారు. దాన్ని ఏమంటామండి? నీరు కూడా ఆయన మాట చెప్పిన వెంటనే విని బయటికి వచ్చినట్లుగా అక్కడ చూస్తా ఉన్నాం. ఆయన నామము పలకగా, మోషే ఆ నామంలో పలకగా నీరు బయటికి వచ్చినట్లుగా మనం చూస్తున్నాం. ఇప్పుడు వరకు కూడా ఆ ఫోటో మనం చూడగలుగుతాం. ఇంటర్నెట్లో చూసినట్లయితే అద్భుతమైన చిత్రం అది. అది ఎవరు చేయగలుగుతారండి? దేవుడు ఒక్కడే చేయగలుగుతాడు. ఆమేన్, హల్లెలూయా. ఈయన దుప్పి నీటి వాగుల కోసము ఆశపడుచున్నట్లుగా నా ప్రాణము దేవుని కోసము ఆశపడుచున్నది. ఒకసారి అడగండి, దేని కొరకు నువ్వు ఆశపడుతున్నావు? నిజంగా దేవుని సన్నిధికి వెళ్ళడానికి ఇష్టపడుతున్నట్టుగా కనబడుతుంది, కానీ ఏమి అడగడానికి ప్రయత్నం చేస్తా ఉన్నావు? నేను అనుకుంటున్నాను వీరు నీ దేవుడు ఏడి అని ప్రశ్న వేసి గేలి చేసి అవమానం చేస్తా ఉంటే, ఈయన దేవుని సన్నిధికి వెళ్ళి నువ్వు న్యాయం చేయవా, నువ్వు కార్యము చేయవా అన్నట్టుగా ఆయన ఆశపడుతున్నట్లుగా మనం గ్రహించాలి. దుప్పి నీటి వాగుల కోసం ఆశపడినట్లుగా నా ప్రాణము దేవుని కోసం ఆశపడుచున్నది. My soul thirsts for the Lord, for the living God. When can I go and meet him? ఎప్పుడు ఆయన వెళ్ళి కలుసుకోవాలి? ఎందుకు కలుసుకోవాలనుకుంటున్నాడు చెప్పండి? ఆయన లోపల ఉన్న వేదన ఏంటిదంటే, ఏ దేవుడైతే నమ్మినాడో ఆ దేవుని దూషించేవారు ఆయన చుట్టూ ఉన్నారు. హల్లెలూయా. ఈ సందర్భంలో మీరుంటే ఏం చేస్తారండి చెప్పండి? ఆ సందర్భంలో మీరుంటే మీ జీవితంలో కార్యాలు జరగట్లేదు, మీరు అనుకున్నట్లుగా దేవుని యొక్క కార్యాలు ఆపివేయబడ్డాయి, కానీ ఎక్కడ కూడా కదలిక రావట్లేదు. మీరు దేవుని నమ్మడము ఇతరులు చూస్తున్నారు, చూసి ఇప్పుడు నీ పైన నింద వేయడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు, నీతో మాట్లాడుతూ ఉన్నారు. నువ్వు నమ్ముకున్నావు కదా, నీ దేవుడు ఏడి, నీ దేవుడు ఎక్కడా, అసలు నువ్వు దేవుడిని నమ్ముకున్నందుకే కార్యాలు జరగట్లేదు నీకు అన్నట్లుగా వారు మాట్లాడుతున్నారు. అవునా కదా? అప్పుడు మీరు ఏం చేస్తారు చెప్పండి? సాతాను కూడా వచ్చి అంటాడు, నువ్వు ఎంతో నమ్ముకున్న నీ దేవుడు ఏం చేసినాడు నీకు? యాక్చువల్గా దేవుడు నా కోసం చేయడానికి నేను యోగ్యుడిని కాదు. రెండోది, దేవుడు నా కోసం చేసినవి
చేసిన చెయ్యని దానికంటే ఎక్కువగా నా జీవితంలో చేసినాడు. ఒకళ్ళని గ్రహించగలిగితే. కానీ సాతాను ఏం చేస్తాడంటే, ఎంతైతే దేవుడు నీ కోసం చేసినాడో అది చూడనివ్వకుండా, చుట్టుపక్కల ప్రజలు కూడా దానిపైన దృష్టి రాకుండా వాళ్ళు ఏం చేస్తారంటే, నీ దేవుడు నీ జీవితంలో ఏం చేసినాడు. అటువంటి సందర్భంలో విశ్వాసులు ఏం చేస్తారు తెలుసా? దేవుణ్ణి విడిచిపెట్టడానికి రెడీ అయిపోతారు. ఎందుకంటే ఆ దేవుడు వీళ్ళ పక్షం నా ఏమీ చేయలేదు కాబట్టి. మీకు అర్థం చేసుకుంటున్నారా? గాడ్ డిడ్ నాట్ డూ థింగ్స్ ఫర్ దెమ్. ఎవిడెన్స్ ఏంటిది అంటే, ఇగో వీళ్ళు మాట్లాడుతున్నారే, కారణం లేకుండా అంటారా వీళ్ళు? కానీ ఈయన ఏం చేస్తున్నాడు? ఏ దేవుడైతే ఆయన తెలుసుకున్నాడో, ఏ దేవుని యొక్క అవగాహనలో బ్రతుకుతున్నాడో, ఏ దేవుడైతే ఆయన ప్రేమిస్తున్నాడో, ఆ దేవునికి వెళ్ళి కలుసుకోవాలని ఇష్టపడుతున్నాడు. పారిపోవడానికి ఇష్టపడట్లేదు. ఆయన సన్నిధికి వెళ్ళడానికి ఇష్టపడుతున్నాడు. ఆ సన్నిధి నుంచి దూరంగా వెళ్ళడానికి ఇష్టపడట్లేదు. He wants to go into the presence of God. And he wants to meet God. దేవుడిని కలుసుకోవాలి, దేవునితో మాట్లాడాలి, దేవునితో సహవాసం చేయాలి, దేవుని సన్నిధిలో ఉండాలి. ఎందుకంటే he believes God. దేవుడిని నమ్మేవాళ్ళు దేవుని దగ్గరికి వెళ్తారు. దేవుని అందు నమ్మకం లేని వారు దేవుని నుంచి దూరం పోతారు. కానీ నీ నమ్మకము, నా నమ్మకము దేవుడు ఎలా ప్రత్యక్షపరుచుకున్నాడో దానిపైన నా నమ్మకం పెట్టుకున్నానా, లేకపోతే సొంతగా నా దేవుడిని నా ఆలోచనలలో సృష్టించుకున్నానా? దేవుడు నీ చొప్పున నడిచేవాడు కాదు. ఆయన సృష్టించేటప్పుడు నీ సలహా తీసుకొని ఈ లోకాన్ని సృష్టించలేదు. ఆయన సముద్రపు జీవులను తయారు చేసేటప్పుడు, ఆకాశ నక్షత్రాలు తయారు చేసేటప్పుడు, భూమిలో సమస్తము తీసుకొని చేయకముందు నిన్ను పిలిచి, ఓ జ్ఞానవంతుడైట్రా, నువ్వు కొద్దిగా నాకు సలహా ఇస్తే నేను నీ సలహా తీసుకొని నేను సృష్టిస్తాని ఆయన ఈ భూమిలో ఆకాశంలో ఇవన్నీ ఏవి కూడా ఆయన సృష్టించలేదు. నీవు ఆయన జ్ఞానము చొప్పున సృష్టించిన భూమిలో ఉన్నావు. ఆయన గాలి పీల్చుకుంటున్నావు. ఆయన మాట్లాడితే ఆ జీవ జల నదులు వచ్చినాయి, ఆకాశ పక్షులు వచ్చినాయి. చికెన్ మటన్ తింటున్నావంటే, ఆ యొక్క ఆకుకూరలు తింటున్నావంటే ఆయన పలికినప్పుడు వచ్చినవి, నీ సొంత జ్ఞానంతో వచ్చినవి కాదు. లేకపోతే నీ సలహా తీసుకొని దేవుడు తయారు చేయలేదు. ఆయనను ఒక చిన్న వ్యక్తిగా చూడడానికి. యోబు కూడా దేవుని బిడ్డలారా, ఆయనకు తెలిసినంత మటుకు దేవునికి గట్టిగా పట్టుకున్నాడు. ఆయనకు శోధనలు వచ్చినాయి, కష్టాలు వచ్చినాయి, ఇబ్బందులు వచ్చినాయి. అయినప్పటికీ దేవునికి నేను విడిచిపెట్టను అంటున్నాడు. కానీ ఆయనకున్న ప్రశ్నలు నాకు దేవుడు జవాబు ఇవ్వాలి. గాడ్ మస్ట్ ఆన్సర్ మై క్వశ్చన్స్. నేను దేవుణ్ణి అడుగుతాను, నేనేం తప్పు చేసినా. అంటే వాళ్ళకున్న అభిప్రాయం ఏంటిదంటే, ఆ దినాలలో చుట్టుపక్కల స్నేహితులు కూడా వచ్చి చెప్పిన మాట ఏంటిదంటే, తప్పు చేసిన వాడే ఇటువంటి పరిస్థితులు అనుభవిస్తారు అని వచ్చి నిందలు వేస్తూ ఉన్నారు. ఈయనకేంటిదంటే, నేనేం తప్పు చేయలేదు, నేను ఎందుకు శిక్షించబడుతున్నాను, నా ఇంటిని ఎందుకు పోగొట్టుకున్నా, నా పిల్లల్ని ఎందుకు పోగొట్టుకున్నాను, నా ఆస్తులు ఎందుకు పోగొట్టుకున్నా, నా పని వాళ్ళు మర్యాదిస్తలేరే, చుట్టుపక్కల ఉన్న యవనస్తులు నన్ను గేలి చేస్తున్నారే, ఆరోగ్యం పోయింది, పుండ్లు వచ్చేసినాయి ఒళ్ళంతా, నేను ఏం చేసినందుకు దేవుడు నాకు ఇటువంటి పరిస్థితి కల్పించినాడు అని ప్రశ్న అడగడానికి అని అనుకున్నాడు. ఈయన దేవునితో వాదిస్తే ఈయన గెలుస్తాడు అనే ఆలోచన కలిగి ఆయన ఏం చేస్తున్నాడు తెలుసా? చుట్టుపక్కల కూర్చున్న స్నేహితులతో వాదిస్తూ ఉన్నాడు. ఐ వాంట్ టు మీట్ హిమ్, ఐ వాంట్ టు టాక్ టు హిమ్. ఒక అడ్వకేట్ మాట్లాడతాడు కదా, అట్లా నేను నిలబడి నేను వాదిస్తా ఆయనతో అని అనుకుంటున్నాడు. నేను గెలవగలుగుతాను అనుకుంటున్నాడు. స్తోత్రం చెప్పండి ఒకసారి. హల్లెలూయా.
కాసేపు నీవు నేను యోబు చెప్పులలో మన కాలేద్దాం, వాదిద్దాం, దేవునితో వాదిద్దాం. స్తోత్రం చెప్పండి ఒకసారి. హల్లెలూయా. తీయండి ఒకసారి యోబు గ్రంథం తీయండి, వాదిద్దాం, దేవునితో కాసేపు వాదిద్దాం మనం. ఒక రకంగా చెప్పాలంటే మనకంటే నిష్టగా నీతితో నడిచిన వాడైన, ఆమేన్. 37 అధ్యాయాలు దేవుడు మాట్లాడలేదు యోబుతో. యోబు తహతలాడినాడు. దేవుణ్ణి కలుసుకోవాలా, దేవునితో వాదించాలా, నేను నీతిమంతుడిని, నేను తప్పు చేయలేదని రుజుపరుచుకోవాలా, నా శిక్ష న్యాయమైంది కాదు అని రుజుపరుచుకోవాలా, ఆయన దేవునితో వాదించాలి, ఇది కరెక్ట్ కాదు అన్నట్టుగా వాదించాలని ఎన్నో ప్రశ్నలు రెడీ చేసుకున్నాడు. కానీ 38వ అధ్యాయానికి మనం వెళ్దాం. తీయండి ఒకసారి, అన్ని చదువుకుందాం. తీయండి ఒకసారి 38వ అధ్యాయం చదవండి. అప్పుడు యెహోవా సుడిగాలిలో నుండి ఈలాగు యోబునకు ప్రత్యుత్తరం ఇచ్చెను. ఎప్పుడండి? యోబు అనుకున్నప్పుడు యోబుతో మాట్లాడి. రాసుకోండి ఎక్కడైనా. మీరు అనుకున్నప్పుడు దేవుడు మీతో మాట్లాడాడు. దేవుడు మాట్లాడాలనుకున్నప్పుడే మీతో దేవుడు మాట్లాడతాడు. రాసుకోండి ఎక్కడైనా. మీరు ఇప్పుడు నేను దేవుడిని అడుగుతున్నా, దేవుడు నాతో మాట్లాడలేదు కాబట్టి నేను అడుగుతా అంటే కుదరదు. 37 అధ్యాయాలు దేవుడు మౌనం వహించినాడు. స్నేహితులు నిందలు వేస్తా ఉంటే మౌనంగా ఉన్నాడు. యోబు తహతహలాడుతుంటే దేవుడు మౌనంగా ఉన్నాడు. యోబు ప్రశ్నలు అడగడానికి సిద్ధంగా ఉన్నా కానీ కూడా దేవుడు మౌనంగా ఉన్నాడు. కానీ ఒక టైము ఆయనతో మాట్లాడడానికి డిసైడ్ చేసినాడు. ఇప్పుడు సుడిగాలి నుంచి ఎవరు మాట్లాడుతున్నారండి? ఇప్పుడు మనం ఎవరు చెప్పులలో మనం ఉన్నాం, కాలు పెట్టినాము. మీరు ప్రశ్న వేసినారు కదా దేవుడిని, దేవునితో వాదించినారు కదా. ఇప్పుడు దేవుడు మీతోనే మాట్లాడుతున్నాడు. యోబు ప్లేస్లో ఎవరి పేరు పెట్టుకోవాలి? ఇప్పుడు ఫ్లారెన్సో, భానునో, సుధీరో, రంజితో, రజితానో, ఎవరి పేర్లు పెట్టుకోవాలా? భాగ్యానో. మీకు మస్తు ప్రశ్నలు ఉన్నాయి కదా. ఇప్పుడు దేవుడు మీతో మాట్లాడుతున్నాడు. స్తోత్రం చెప్పండి ఒకసారి. ప్రశ్నలు ఉన్నవారు ఒకసారి చేతులు ఎత్తండి. ప్రశ్నలు ఉన్నవారు చేతులు ఎత్తండి అన్న. మీకు చేతులు లేవా? ఉంటే ఒకసారి చేతులు ఎత్తండి. డూ యూ హ్యావ్ క్వశ్చన్స్? ఎస్, అండ్ గాడ్ ఈజ్ ఆన్సరింగ్ దోస్ క్వశ్చన్స్. బై ద వే, గాడ్ నెవర్ ఆన్సర్డ్ వాట్ జోబ్ వాంటెడ్ టు హియర్. సెకండ్ పాయింట్, దేవుడేమో అని అనుకున్న సమయంలో మాట్లాడలేదు. రాసుకోండి. యోబు ఏ ప్రశ్నలు అడిగినాడో ఆ ప్రశ్నలకు జవాబు కూడా ఇవ్వలేదు. అప్పుడు మీరు ఏం చేస్తారు? నాకు ఈ దేవుడు వద్దు అని వెళ్ళిపోతారా? నేను అడిగిన దానికే జవాబు ఇవ్వలే. కానీ మూడోది, గాడ్ చోస్ టు ఆస్క్ హిమ్ క్వశ్చన్స్. అరే ఇది బాగుందే, ప్రశ్నలు ఉన్నోనికి జవాబు ఇస్తలేడు కానీ ఉల్టా ప్రశ్నల మీద ప్రశ్నలు వేసుకుంటా పోతా ఉన్నాడు. ఒకసారి మనం అందరం యోబులాగా యోబు ఎలా విన్నాడో మనం కూడా కాస్తే వినడానికి ప్రయత్నం చేద్దాం. యోబు ప్లేస్లో మన పేరు పెట్టుకున్నాం కదా. ఇప్పుడు దేవుడు మీతోనే మాట్లాడుతున్నాడు. దేని నుంచి మాట్లాడుతున్నాడు? సుడిగుండం నుంచి మాట్లాడుతున్నాడు. ఏమని స్టార్టింగ్ నుంచి. అప్పుడు యెహోవా సుడిగాలిలో నుండి ఈలాగు యోబునకు ప్రత్యుత్తరం ఇచ్చెను. ఏమని? జ్ఞానము లేని మాటలు చెప్పి ఆలోచనను చెరుపుచున్న వీడెవడు? అంటే మాట్లాడడమే ఎలా మాట్లాడుతున్నాడు చూడండి. హూ ఈస్ దిస్ దట్ డార్కెన్స్ మై కౌన్సిల్? నా ఆలోచనను అంటే చీకటి మయం చేసే ఆలోచన కలిగిన వీడెవరు? అసలు జ్ఞానం లేకుండా మాట్లాడే ఈ మనిషి ఎవరు? తర్వాత ఏమంటున్నాడండి? పౌరుషము తెచ్చుకొని నీ నడుము బిగించుకొనుము. ఏమన్నాడు? పౌరుషము తెచ్చుకో. పౌరుషం తెచ్చుకో, నీ నడుము బిగించుకో. ఇప్పుడు నేను నీతో మాట్లాడతా, నాకు జవాబు అంటున్నాడు. నేను నీకు ప్రశ్న వేయుదును. నేను నీకు ప్రశ్న వేసి ఇప్పుడు ఏమి
నీవు దానిని ఆయన నాకు ప్రశ్నలకి ఈయన జవాబు ఇస్తున్నాడా? చెప్పరే. లేదు. మీకు ఏం అర్థమవుతుందా వాక్యము? ఈయన అడిగిన ప్రశ్నలకు జవాబు ఇస్తున్నాడా, లేకపోతే నేను ప్రశ్న వేస్తా నువ్వు జవాబు ఇవ్వమంటున్నాడా? నేను ప్రశ్న వేస్తే నువ్వు జవాబు. అంటే నువ్వు వేసే ప్రశ్నలకు జవాబు దొరకకపోతే నువ్వు దేవుడిని వెంబడించావా? అయితే దేవుని బిడ్డలారా, దిస్ ఈజ్ నాట్ హౌ వీ నీడ్ టు బిల్డ్ అవర్ స్పిరిచువల్ లైఫ్. దేవునికి మన పైన హక్కు ఉంది. ఆమేన్. అంటే మనం వేసే ప్రశ్నలకు కానీ జవాబు ఇవ్వడం కాదు, ఇక్కడ పోరాడుతున్నాడు దేవుడితోటి. ఆయన ప్రశ్నలే కరెక్ట్ అనుకుంటున్నాడు, కానీ ప్రశ్నలకు ప్రతిగా దేవుడు ప్రశ్న వేస్తాడని సంగతి ఆయనకు తెలియదు. ఏం అడుగుతున్నాడు ఆయనని? ఫస్ట్ క్వశ్చన్ 4వ వచనము. నేను భూమికి పునాదులు వేసినప్పుడు నువ్వు ఎక్కడుంటివి? సుధీర్, ఎక్కడుంటివయ్యా నువ్వు? ఎక్కడుంటివి? భూమికి దేవుడు పునాదులు వేస్తున్నాడు. ఆకాశము, భూమి, ఆయన ఫౌండేషన్స్ వేస్తున్నాడు. హెబ్రీలకు రాసిన పత్రికలో ఆయన వాక్కును పంపించి జ్ఞానము చేత ఆయన భూమికి పునాదులు వేసాను అని చూస్తున్నాము. వేసేటప్పుడు సుధీర్ని పిలిచినాడా? కొద్దిగా సలహా ఇస్తావా నాయన, నా జ్ఞానం తక్కువైంది, ఈ భూమిని తయారు చేయడంలో ఏదైనా కొదువైతుందేమో, కొద్ది సలహా ఇస్తావా, కౌన్సిలింగ్ ఇస్తావా అని నేను పిలుచుకున్నాడా దేవుడు? ఏమా భాగ్య, నేను పిలిచినాడా? ఏం అమ్మలు అక్కలు మిమ్మల్ని ఎవరైనా పిలిచిండా దేవుడు? లెట్ మీ కమ్. మీరు ఏమనుకుంటున్నారు దేవుడు అంటే? నువ్వు అనుకున్నప్పుడు దేవుడు, లేకపోతే దేవుడు లేకుండా నేను బ్రతుకుతా ఏమనుకుంటున్నారు అంటే చివరికి నష్టపోయేది మనమే. మనం ఎంత జ్ఞానం లేని వారము అనే సంగతి ఈ జ్ఞానవంతుడితో మనకు కలిసినప్పుడే అర్థమవుతుంది, వాక్యం దగ్గరికి వెళ్ళినప్పుడే అర్థమవుతుంది దేవుడు ఎంత శ్రేష్టమైన వాడు. ఏమన్నాడండి? నేను భూమికి పునాదులు వేసినప్పుడు నువ్వు ఎక్కడుంటివి? నీకు వివేకము కలిగి ఉన్న ఎడల చెప్పుము. నీకు అసలు వివేకం ఉంటే నాకు చెప్పు. నీకు తెలిసిన ఎడల దానికి పరిమాణము నియమించిన వాడెవడో చెప్పుము. ఒకసారి దాన్ని ఇట్లా పరిమాణము స్ట్రెచ్ చేసేటప్పుడు, నియమించేటప్పుడు నువ్వు చెప్పు. దాని పరిమాణం ఎంత ఉందో, కొలతలు ఎంత ఉన్నాయో చెప్పగలుగుతావా నువ్వు? ఇంకా దాని మీద పరిమాణపు కొల వేసిన వాడెవడో చెప్పుము. దాని స్తంభములు పాదులు దేనితో కట్టబడినవో చెప్పుము. తెలుసా నీకు? దాని స్తంభాలు దేనిపైన నిలబడ్డాయి తెలుసా నీకు? దాని పునాదులు దేని మీద నిలబడ్డాయి తెలుసా నీకు? ఎవరు చూస్తలేరేటు? తెలుసా నీకు? తెలుసా? మీకు తెలుసా? మీతోనే కదా దేవుడు మాట్లాడేది. యోబు స్థానంలో మీరు ఉన్నారు కదా, మీకు తెలుసా? మరి అంతా తెలిసినట్టుగా, నేనే జ్ఞానవంతుడుగా, నేనే కరెక్ట్ అనుకున్నట్టుగా ఎవడా నువ్వు? నువ్వు జ్ఞానవంతుడు అనుకోవడానికి? డూ యు నో ద విజ్డమ్ ఆఫ్ గాడ్? చదవా. ఉదయ నక్షత్రములు ఏకముగా కూడి పాడినప్పుడు, దేవదూతలందరూ ఆనందించి జయధ్వనులు చేసినప్పుడు, రాతిని వేసిన వాడెవడు? సముద్రము దాని గర్భము నుండి పొర్లి రాగా తలుపుల చేత దానిని మూసిన వాడెవడు? సముద్రము గర్భం నుంచి ఇట్లా బయటకు వచ్చినట్లుగా వచ్చినప్పుడు దాన్ని ఆపి ఇక్కడికంటే దాన్ని దాటి పోకు అని చెప్పిన వాడెవరు? నేను కాదా? తయారు చేసింది నేను కాదా? నువ్వా? ఎప్పుడైనా సముద్రంలో ప్రయాణం చేసిండ్రా? మీరు దేవుడు సృష్టించిన సముద్రాన్ని మీరు తట్టుకోకపోతే నీ దేవుడిని ఏం తట్టుకోగలుగుతారండి? అది ఎంత విస్తారంగా భయభీతంగా ఉంటుందో మీకు తెలుసా? సముద్రం మధ్యలో మధ్యరాత్రి మీరు ప్రయాణం చేసి చూడండి, మీకు అర్థమవుతుంది సముద్రం ఏంటిదో అనేది. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. బహుశా నీ సలహా తీసుకున్నాడేమో, సముద్రాన్ని ఇక్కడ ఇక్కడ ఆపచ్చా బ్రదర్ అని అడుగుంటాడు దేవుడు కదా. సృష్టించేటప్పుడు ఇక్కడికి ఆపచ్చా బ్రదర్ సిస్టర్ అడిగినట్టున్నాడు. ఎందుకంటే మీరు చాలా యు ఆర్ సో వైస్ కదా. చదవండి. నేను మేఘమును దానికి వస్త్రముగాను గాఢాంధకారమును దానికి పొత్తిగుడ్డగాను వేసినప్పుడు నువ్వు ఉంటివా? హల్లెలూయా. మొన్నొకసారి మిద్దె మీద రీసెంట్గానే
మేఘాలు వచ్చినాయి, కొద్దిగా ఉరుములు చాలా స్ట్రాంగ్గా మెరుస్తూ ఉంటే లైట్నింగ్ కనబడితే జస్ట్ కెమెరా తీసుకొని ఆ మేఘాల పైన ఇట్లా ఫోకస్ చేసిన, ఏమైనా ఉరుములు వస్తే కెమెరాలో క్యాప్చర్ అవుతుంది కదా. కొన్నిసార్లు ఇట్లా క్యాప్చర్ చేస్తారు కదా కొంతమంది, ఆశ కలిగి మిద్దె మీద వాకింగ్ చేసేటప్పుడు ఆపేసి ఇట్లా పెట్టుకొని ఉన్నా. మా పక్కన బిల్డింగ్లో ఏమో శామ్యుయల్ పాస్టర్ వారి ఇల్లు, దాని ముందు బిల్డింగ్లో 3-4 యవనస్తులు వాళ్ళ పైన నిలబడి ఉన్నారు. ఎగ్జాక్ట్గా ఆ ఉరుము, ఆ లైటింగు, ఒక శబ్దము, భయంకరమైన శబ్దంతో జస్ట్ మా బిల్డింగ్ పక్కన బిల్డింగ్కి ఆల్మోస్ట్ నా లెఫ్ట్ హ్యాండ్కి తాకినంత ఫీలింగ్ ఉండే అనమాట. అట్లా ఒక థండర్, లైట్నింగ్ చూస్తే అక్కడ మెల్లగా ఇట్లా పొగలు కనబడతా ఉన్నాయి. ఇమీడియట్గా పక్కకు వచ్చేసినాను, జస్ట్ ఒక ఉరుముకే. స్తోత్రం కలుగును గాక. ఆకాశంలో మేఘాలకు నేను కప్పినోడిని, నేను ఆ వస్త్రాలుగా నియమించిన వాడని నేను. నువ్వు ఉంటివా అక్కడ? దీనికే ఉండలేకపోయినా నేను. జస్ట్ ఇట్లా చక్కన లోపల పక్కకు జరిగిపోయినా, ఇట్లా ఉరుక్కుంటూ వెళ్ళిపోయినా లోపలికి నేను. అది ఎంత పవర్ఫుల్ ఉంటే తెలుసా? దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎలక్ట్రిక్ ఇది ఆ లైట్నింగ్, ఇట్ వాస్ వెరీ పవర్ఫుల్. నా కళ్ళ ముందు ఇట్లా కనబడింది, ఇట్లా లైట్ ఇట్లా సత్తని. దానికి ఏది తట్టుకోలేము. ఆయనతో ఏం మాట్లాడతామో నాకు అర్థం కాదు. ఆయన మాట్లాడితే వచ్చినాయి ఇవన్నీ. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. దేవునితో వాదించడానికి రెడీ అయ్యేటోళ్ళతో మాట్లాడుతున్నా నేను. దేవుని బిడ్డలారా, దేవుని నుంచి మనం పొందుకునేవి ఎక్కువ ఉన్నాయి పొందుకొని దానికంటే. కానీ సాతాను ఏం చేస్తాడు తెలుసా? పాయింట్అవుట్ చేస్తాడు, నీ దేవుడు ఏం చేసినాడు, నీకు అన్యాయం చేసినాడు దేవుడు, తక్కువ చేసినాడు దేవుడు. హల్లెలూయా. ఎన్నోసార్లు మీకు చెప్పాను, దేవుడు నీ జీవితంలో ఏం చేసినా చేయకపోయినా ఆ సిలువ వైపున చూడు. తన మహిమను వదిలిపెట్టుకొని రిక్తునిగా చేసుకొని దాసుని స్వభావం ధరించి నీ కోసం ప్రాణం పెట్టినాడు, నీ పాపం మోసినాడు, నీ కోసం చనిపోయినాడు, తిరిగి లేచినాడు, నిత్య జీవం ఇస్తున్నాడు. దానికంటే ఎక్కువ నీకేం కావాలి? అక్కడికి ఏం ఆగిపోలేదు ఆయన. దాంతో కూడా అనేకము మనకు అనుగ్రహిస్తా ఉన్నాడు దేవుడు. స్తోత్రం కలుగును గాక. ఫర్ మీ దట్ ఈస్ ఇనఫ్. నా జీవితంలో, నా కుటుంబంలో మా దేవుడు ఏం చేయకపోయినా పర్వాలేదు. చేయకుండా ఉన్నాడు అనుకో, అడుగడుగున చేసుకుంటూనే పోతాడు. ఏం చేయకపోయినా పర్వాలేదు, నా కోసము ఆ సృష్టికర్త తన మహిమను విడిచిపెట్టి ఒక సామాన్యమైన మానవుడిగా వచ్చినాడు, మానవుడిగా బ్రతికినాడు, మానవుల పాపాలు తన మీద తీసుకున్నాడు, నాకు రావాల్సిన శిక్ష తన మీద తీసుకున్నాడు, చనిపోయినాడు, తిరిగి లేస్తున్నాడు. నాకు అది చాలు. నా దేవుడిని వెంబడించడానికి అది చాలు. ఏం చేసినావు ప్రభువా నాకు అని అడిగితే ఆ సిలువను చూపిస్తాడు. చూడు ఏం చేస్తున్నానో చూడు అక్కడ నీకోసం. హల్లెలూయా. యోబుకు అవగాహన లేదు దేవుని బిడ్డలారా. ఒకవేళ ఆ అవగాహన ఉంటే ఇంత ఆ స్థితికి వెళ్ళేటోడు కాదు. ఆమేన్. చదమ్మా, ఏమంటున్నాడు యోబు? ఆ కాలంలో లేడు కదా యోబు. దానికి సరిహద్దు నియమించి దానికి అడ్డగడియలను తలుపులను పెట్టించినప్పుడు నీవు ఇంతవరకే గాని మరి దగ్గరకు రాకూడదనియు, ఇక్కడనే నీ తరంగములు పొంగు అనుపబడుననియు నేను చెప్పినప్పుడు నువ్వు ఉంటివా? అరే, అంటే ఎంత టార్గెట్ చేసి మాట్లాడుతున్నాడు చూడండి దేవుడు. అంటే దేవుడు ఇట్లా మాట్లాడతాడంటే నీ పిచ్చితనంతో మాట్లాడచ్చు. హల్లెలూయా. ఉంటివా? చెప్పు, నువ్వేనా చెప్పినావు నాకు ఇక్కడికి ఆగిపోమని? సరే, అట్లా ఆగిపోయేటప్పుడు నువ్వు అక్కడ ఉన్నావా? నువ్వు చూసినావా? అట్లీస్ట్ నువ్వు చేయకపోయినా అక్కడ నిలబడి చూసినావా? నువ్వు ఉంటివా? మరి ఎంత సర్కాజం చూడండి. స్తోత్రం కలుగును గాక. అంటే ఈయన బుద్ధిని తిరిగి మార్చడానికి దేవుడు మాట్లాడిన విధానం చూడండి. ఇప్పుడు నేను సొంతగా చెప్తున్నానా? ఏ దేవుడైతే తన వాక్యంలో తాను ప్రత్యక్షపరుచుకున్నాడో ఆ దేవుడిని మీకు చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నాను నేను. బైబిల్ చదవండి, బైబిల్ చదివి ఆ దేవుడిని తెలుసుకోండి, ఆయన గొప్పతనం తెలుసుకోండి. చదవమా.
అరుణోదయము ఆ, భూమి దిగంతముల వరకు వ్యాపించున్నట్లును ఆ, అది దుష్టులను తనలో నుండకుండా దులిపివేయునట్లును ఉమ్. నీవెప్పుడైనా ఉదయమును కలగజేసితివా? నువ్వు ఎప్పుడైనా ఉదయం కలిగజేస్తేవా? అరుణోదయమునకు దాని స్థలములను తెలిపితివా? ఆ సూర్యుడికి తన స్థలం చెప్తున్నావా? నువ్వు చెప్పినావా? ముద్ర వలన మట్టికి రూపము కలుగునట్లు ఆ, అది పుట్టగా భూముఖమును మార్పునొందును. ఆ, విచిత్రమైన పనిగల వస్త్రము వలె సమస్తమును కనబడును. ఆ, దుష్టుల వెలుగు వారి యొద్ద నుండి తీసివేయబడును. ఆ, వారెత్తిన బాహువు విరగ్గొట్టబడును. ఆ. సముద్రపు ఊటలోనికి నీవు చొచ్చితివా? చొచ్చితేవా? ఆ, మహాసముద్రము అడుగున నీవు సంచరించితివా? అసలు సముద్రం కిందకెళ్ళి ఒకసారి చూసినావా? సంచరించినావా? మరణ ద్వారములు నీకు తెరవబడెనా? మరణ ద్వారము నీకు తెరవబడెనా? నీకు తెరవబడేనా? మరణాంధకార ద్వారములను నీవు చూచితివా? నువ్వు చూచితివా? భూమి వైశాల్యత ఎంతో నీవు గ్రహించితివా? అసలు నీకు అంత మెజర్మెంట్ చేయగలుగుతావా? నీకేమైనా తెలిసినడేలా చెప్పుము. కొద్దిగా చెప్పాయా నాకు, నీకేమైనా కొద్దిగా బాగా తెలిసినోడులాగా నేను దేవుడిని ప్రశ్న అడుగుతా, ఆయన ఉత్తరం ఇయ్యాలా, నేను వాదిస్తా, నేను అన్నోడివి. నీకు ఇవన్నీ ఏమైనా తెలుసా? ఇప్పుడు యోబుకి ఏం జరుగుతుండొచ్చండి ఇట్లా ప్రశ్నలు అడుగుతూ ఉంటే దేవుడు? ఆయన ప్రశ్నలు ఎక్కడ పోయి ఉంటాయి? సరే చదువుదాం. నేనేం చెప్పా మీకు కేవలం చూపిస్తాను మాత్రం. వెలుగు నివసించి చోటునకు పోవు మార్గమేది? ఆ, చీకటి అను దాని ఉనికిని పట్టి ఏది? ఆ, దాని సరిహద్దునకు నువ్వు వెలుగును కొనిపోవుదువా? ఆ, దాని గృహమునకు పోవు త్రోవలను నువ్వు ఎరుగుదువా? ఉమ్, ఇదంతయు నీకు తెలిసి ఉన్నది కదా. ఆ. నీవు అంటే బహువృద్ధుడవు. ఇవన్నీ నీకు తెలిసినే కదా అంటే ఎంత భయంకరమైన సర్కాజం అది. తెలుసా? ఒకవేళ అడుగుతున్నాడు, నీకు అన్నీ ఇవన్నీ తెలిసే ఉంటాయి కదా. అంటే యూ వాంట్ టు ఆర్గ్యూ విత్ గాడ్? దేవునితో ఆర్గ్యూ చేస్తావా నువ్వు? నువ్వు అంత జ్ఞానవంతుడువా? అంటే యాక్చువల్గా గాడ్ ఈజ్ షోయింగ్ ద ఫాలీ ఆఫ్ ఎ మ్యాన్. మనిషి యొక్క స్థితి ఏంటిదో చూపించడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. ఆ మానవుడి యొక్క స్టేజ్ ఏంటిదో ఆ మానవుడికి చూపించడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. హల్లెలూయా. కొన్నిసార్లు నా స్థితి ఏంటిదో మర్చి మాట్లాడతాను కదా నేను. చదవను. నీవు బహువృద్ధుడవు, నీవు అప్పటికి పుట్టి ఇంటివి. మళ్ళా సర్కాజం ఇది. నువ్వు చాలా వృద్ధుడివి, నువ్వు చాలా అప్పటికే పుట్టున్నోడివి, అప్పటి నుంచి ఇప్పటి వరకు ఉన్నోడివి. నేను కాదు ఉన్నది, నువ్వు అప్పుడు మొన్ననే కదరా పుట్టింది యోబు, అప్పటి నుంచి ఉన్నావా నువ్వు? అంటే ఇమాజిన్ చేయండి హౌ గాడ్ ఈస్ కౌంటరింగ్ జోబ్. కౌంటర్కి కౌంటర్ వేస్తున్నాడు. స్తోత్రం కలుగునుగాక. చదమ్మా. నీవు హిమము యొక్క నిధులలోనికి చొచ్చితివా? ఆపత్కాలము కొరకును యుద్ధముల కొరకును యుద్ధ దినము కొరకును నేను దాచి ఉంచిన వడగండ్ల నిధులను నీవు చూచితివా? వెలుగు విభాగింపబడి చోటుకి మార్గమేది? చూచితివా? తెలుసా? నువ్వు అక్కడి నుంచి ఉన్నావా? అంటే దాని అర్థం ఏంటి చెప్పండి? ఈయన స్థితి ఏంటిదో చూపెట్టాలా? తూర్పు గాలి ఎక్కడ నుండి వచ్చి భూమి మీద నకిముఖములను వ్యాపించును. నిర్మానుష్య ప్రదేశము మీదను జనులు లేని ఎడారిలోను వర్షము కురిపించునట్లును, పాడైన ఎడారిని తృప్తిపరచుటకును, లేత గడ్డి మొలిపించుటకును, వరద నీటికి కాలువలను, ఉరుములలోని మెరుపునకు మార్గమును నిర్ణయించువాడెవడు? వర్షమునకు తండ్రి ఉన్నాడా? మంచు బిందువులను పుట్టించువాడెవడు? మంచుగడ్డ ఎవని గర్భంలో నుండి వచ్చును? ఆకాశము నుండి దిగు మంచును ఎవడు పుట్టించును? జనములు రాతి వలె గడ్డ కట్టును, అగాధ జలముల ముఖము గట్టిపరచబడును. కృత్తిక నక్షత్రములను నీవు బంధింపగలవా? మృగశీర్షికను కట్లను విప్పగలవా? వాటి వాటి కాలములలో నక్షత్ర రాశులను వచ్చునట్లు చేయగలవా? సప్తర్షి నక్షత్రములను వాటి ఉపనక్షత్రములను నీవు నడిపింపగలవా? ఆకాశ మండలపు కట్టడలను నీవు ఎరుగుదువా? దానికి భూమి మీద గల ప్రభుత్వమును నీవు స్థాపింపగలవా? జలరాశులు నిన్ను కప్పునట్లు మేఘములకు నీవు ఆజ్ఞ ఇయ్యగలవా? మెరుపులు చేయగలవా? ఉండగలవా? మెరుపులు బయలు వెళ్ళి చిత్తము ఉన్నామని నీతో చెప్పునట్లు నీవు వాటి మెరుపు బయలుదేరి చిత్తము నీ దగ్గర ఉన్నామని
చెప్పునట్లు అనునా నీవు వాటిని బయటికి పక్కన ఉండగలుగుతావా? దాని పక్కన నేను ఉండలేకపోయినా, పక్కకు పారిపోయినా నేను. ఆ చిన్న మెరుపుకే భయపడి పారిపోయినా నేను. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఒకవేళ వీలైతే నా ఫోన్లో ఉంది, అది మీకు కావాల్సిన డిస్ప్లే చేసి చూపిస్తా చిన్న వీడియో. హల్లెలూయా. తర్వాత నీవు వాటిని బయటికి రప్పింపగలవా? అంతరేంద్రియములలో జ్ఞానం ఉంచిన వాడెవడును? అంతరేంద్రములలో జ్ఞానమిచ్చువాడెవరు? క్వశ్చన్ అది. హృదయమునకు క్వశ్చన్ అది. ఎవరు? నీ అంతరంగంలో జ్ఞానమిచ్చువాడు ఎవరు అంటే ప్రశ్న. ఆ ప్రశ్నలోనూ జవాబు ఉంటుంది. యాక్చువల్ దేవుడు అట్లా అడుగుతుంటాడు అనమాట. మళ్ళీ స్పెషల్ ఆన్సర్ ఇచ్చే అవసరం లేదు. హృదయమునకు తెలివినిచ్చిన వాడెవడు? హృదయానికి తెలివినిచ్చిన వాడెవరు? నువ్వే తెచ్చుకున్నావా? నీకు నువ్వే జ్ఞానం సంపాదించుకున్నావా? జ్ఞానము చేత మేఘములను వివరింపగల వాడెవడు? ధూళి బురద అయి పారునట్లును, మంటి పెళ్ళలు ఒకదానికొకటి అంటుకొనున్నట్లును, ఆకాశపు కలుషములలోని వర్షమును కుమ్మరించు వాడెవడు? ఇంకా ఇక ఇవన్నీ కూడా ఇక చెప్తూనే ఉంటాడు దేవుడు. ఎట్లా మాట్లాడతాడంటే, ఈ భూమిలో సృష్టికి సంబంధించినవి, జీవజలకు సంబంధించినవి, ఆకాశం సంబంధించినవి, నక్షత్రాలకు సంబంధించినవి, అంత సృష్టి గురించి మాట్లాడుతూ, నువ్వు ఉన్నావా, నువ్వు చెప్పినావా, నువ్వు సలహా ఇచ్చినావా, నువ్వు చెప్తేనే నేను చేసినానా అంటే ఎంత మాట్లాడతాడంటే, అంటే మృగాలను నేను తయారు చేసినప్పుడు నువ్వు ఉన్నావా? ఆ మృగాలకు నేను బలం ఇచ్చేటప్పుడు, తొడలకు బలం ఇచ్చేటప్పుడు నువ్వు అక్కడ నాకు చెప్పినావా ఇలా తయారు చేయమని? ఈస్ టాకింగ్ అబౌట్ ద బీస్ దట్ గాడ్ క్రియేటెడ్. ఆమేన్. 39వ అధ్యాయము 39వ అధ్యాయము 26వ వచనం చూడండి. డేగని జ్ఞానము చేతనే ఎగురునా? ఏంటిది అది? హాక్, గద్ద, హాక్. అది ఎగిరేటప్పుడు నీ జ్ఞానం పైన అది ఎగురునా? అది నీ ఆజ్ఞ వలననే తన రెక్కలు దక్షిణ దిక్కునకు చాచునా? నువ్వు చెప్తానే అది దక్షిణ వైపున తిరుగుతుంది అనుకుంటున్నావా? పక్షిరాజు నీ ఆజ్ఞకు లోబడి ఆకాశ వీధులు ఎక్కునా? చెప్పండి. పక్షిరాజు సుధీర్ని ఐడియా అడిగి ఆకాశము ఎక్కునా? అక్కడ పర్సనల్ గా హీస్ టాకింగ్. తన గూడు ఎత్తైన చోటున కట్టుకొనునా? తన ఎత్తైన స్థలము సుధీర్నో లేకపోతే ప్రకాష్నో ఎవరినో అడిగి అక్కడ కట్టుకుంటుంది. అది రాతి కొండ మీద నివసించును, కొండపేటు మీదను ఎవరును ఎక్కజాలని ఎత్తు చోటును గూడు కట్టుకొనును. అక్కడుండే తన ఎరను వెదుకును, దాని కన్నులు దాని దూరము నుండి కనిపెట్టును, దాని పిల్లలు రక్తము పీల్చును. హతులైన వారు ఎక్కడుండుదురో అక్కడనే అది ఉండును. మరియు యెహోవా యోబునకు ఇలాగు ప్రత్యుత్తరం ఇచ్చెను. ఏమని ఇచ్చినాడంట? ఆక్షేపణలు చేయి చూచువాడు సర్వశక్తుడగు దేవునితో వాదింపవచ్చునా? వాదించచ్చా? ఇప్పుడు ఆ సర్వశక్తి కలిగిన దేవునితో వాదించచ్చా? తర్వాత దేవునితో వాదించువాడు ఇప్పుడు ప్రత్యుత్తరం ఇయ్యవలెను. హల్లెలూయా, స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. వాదించే వాళ్ళందరూ దేవునికి ఇలా జవాబు ఇవ్వండి. ఇప్పుడు ఎలా? యోబు అది విన్న వెంటనే అప్పుడు యోబు యెహోవాకి ఇక అయిపోలే, అప్పటికి గాలి అంతా దిగిపోయింది యోబుది. దేవుడు ఆగినాడు అనుకోండి. లేదు, 38, 39 అధ్యాయాలు మాత్రమే మాట్లాడినాడు. ఇంకా మాట్లాడవలసింది చాలా ఉంది. ఇంకా 2 అధ్యాయాలు ఉన్నాయి. దేవుడు ఆపలేదు. చూడండి, అప్పటికే యోబు తట్టుకోలేక 3వ అధ్యాయంలో ఏమంటున్నాడు? 3వ వచనంలో, చిత్తగించుము, నేను నీచుడను, నేను స్తోత్రం కలుగును గాక. ఏమన్నాడు? ఐఎమ్ అన్వర్ది, నేను నీకు ఏమని ప్రత్యుత్తరం ఇచ్చేదను? హౌ కెన్ ఐ రిప్లై యు? నేను ఎలా జవాబు ఇవ్వగలుగుతా? నా నోటి మీద నా చేతిని ఉంచుకొందును. ఎందుకండి? బాగా తెరుస్తాం నోటిని, ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడతాం. మనం అన్నీ తెలిసినట్లుగా మాట్లాడతాము. నేనే రైట్ అని మాట్లాడతాము. నేను చేసేదే కరెక్ట్ అని మాట్లాడతాము. నేను మించిన వాడు లేడని మాట్లాడతాము. నేను అనుకున్నట్టే జరగాలని మాట్లాడతాము. నోరును బాగా తెరిచి మాట్లాడతాం కదా. ఇప్పుడు దేవుడు మాట్లాడే లోపల ఆ నోటినే మూసేసుకుంటాం. నేను నీచుడను, నేను ఎలా జవాబు ఇవ్వగలను?
నా నోటి పైన చేతిని నా చేతిని ఉంచదను. ఒక మారు మాట్లాడి తిని ఒకసారి మాట్లాడినా నేను మరలా నోరెత్తను. నేను మరలా నోరెత్తను. 2 సార్లు మాట్లాడి తిని ఇక పలుకను. నేను పలుకను అన్నాడు కదా. అన్న వెంటనే దేవుడు ఓకే బేటా, ఓకే, నీకు అర్థమైపోయింది, నీకు లెసన్ వచ్చేసింది, ఇక మీదట నేను మాట్లాడను, నీకు బుద్ధి కలిగింది కదా, నువ్వు ఆగిపో, ఇక చాలు, ఇక నేను మాట్లాడడం ఆపేస్తా అన్నాడా దేవుడు? అప్పుడు యెహోవా సుడిగాలిలో నుండి ఇలా యోబుతో ప్రత్యుత్తరం ఇచ్చాను. ఆగాడా? నేర్చుకున్నావురా బాబు చాలా అన్నాడా? లేలే, ఏమన్నాడు చూడండి, ఏమన్నాడు? సుడిగాలి నుంచి మళ్ళీ ప్రత్యక్షమై పౌరుషము తెచ్చుకొని నడుము కట్టుకొని మళ్ళీ అన్నాడు, పౌరుషం తెచ్చుకొని బిడ్డ. ఆగాడా దేవుడు? లేదు. తప్పైపోయింది, నేను అయోగ్యుడిని, మూర్ఖుడిని అని చెప్పిన ఆగినాడా దేవుడు? లేదు. పౌరుషం తెచ్చుకొని నీ నడుము కట్టుకో, నేను నీకు ప్రశ్న వేస్తాను, నాకు ఇంకా జవాబి అంటున్నాడు. ఏమంటున్నాడు ఇంకా? నేను నీకు ప్రశ్న వేసేదను, నువ్వు ప్రత్యుత్తరం ఇమ్ము. మైక్ దగ్గర పెట్టుకొని చెప్పు. నీవు నా న్యాయమును బొత్తిగా కొట్టివేసేదవా? నా న్యాయమును బొత్తిగా కొట్టివేసేదవా? నిర్దోషివని నీవు తీర్పు పొందుటకై నువ్వు నిర్దోషి అని నువ్వు సమర్థించుకుంటావా? నా మీద అపరాధము మోపుదువా? నా మీద అపరాధాన్ని మోపుతావా బిడ్డ నువ్వు? దేవునికి కలిగి ఉన్న బాహుబలము నీకు కలదా? అసలు ఒక మాట చెప్పు, దేవునికున్న బాహుబలం నీకు ఉన్నదా? స్టార్ట్ అయ్యండి మళ్ళీ. ఆయన ఉరుము ధ్వని వంటి స్వరముతో నీవు గర్జింపగలవా? ఆయన ఉరుము స్వరంతో ఆయన గర్జించినట్లుగా దేవుడు నువ్వు అట్లా మాట్లాడగలుగుతావా? గర్జించగలుగుతావా? ఆడంబర మహత్యములతో నిన్ను నీవు అలంకరించుకొనుము, గౌరవ ప్రభావములను ధరించుకొనుము, నీ అగ్రహమును ప్రవాహములుగా కుమ్మరించుము, గర్విష్ఠులైన వారిని అందరిని చూచి వారిని కృంగజేయుము, గర్విష్ఠులైన వారిని చూచి వారిని అనగొట్టుము, దుష్టులు ఎక్కడున్నను వారిని అక్కడనే అనగద్రొక్కుము, కనబడకుండా వారిని అందరిని బూడిదలో పాతిపెట్టుము, సమాధిలో వారిని బంధింపుము, అప్పుడు నీ దక్షిణ హస్తమే నిన్ను రక్షింపగలదని నేను నిన్ను గూర్చి ఒప్పుకొనేదను. ఎంత సర్కాజం అండి చూడండి ఒకసారి. సిగ్గుకు అప్పటికే గాలి దిగిపోయింది, ఆగట్లేదు దేవుడు. హల్లెలూయా. అంటే మానవుడు ఎవరు, ఆయన స్థితి ఏంటిదో అది గ్రహించినప్పుడు దేవుని యొక్క కృపలో ఆయన వర్ధిల్లగలుగుతాడు. కానీ దేవునితోనే వాదించేవాడు, దేవునికి విరుద్ధంగానే మాట్లాడేవాడు నిలబడగలుగుతాడా? నిలబడలేడు. సరే 15వ వచనంలో ఇప్పుడు చూడండి, చేసిన నీటి గుర్రమును నువ్వు చూచి ఉన్నావు కదా. నీటి గుర్రం అంటే మనం హిప్పోపోటమస్ ఇవన్నీ చూస్తాం కదా. ఎత్తువలే అది గడ్డి మేయును, దాని శక్తి దాని నడుములో ఉన్నది. ఎక్కడుంది? అక్కడ నడుములో ఉన్నది. దాని బలము దాని కడుపు నరములలో ఉన్నది. దేవదారు చెట్టు కొమ్మ వంగునట్లు అది తన తోకను వంచును, దాని తొడలు నరములు దిట్టముగా సంధింపబడి ఉన్నవి, దాని ఎముకలు ఇత్తడి గొట్టముల వలె ఉన్నవి, దాని ప్రక్కటెముకలు ఇనుప కమ్ముల వలె ఉన్నవి, అవి దేవుని సృష్టించిన వాటిలో గొప్పది, దాన్ని సృజించిన వాడే దాని ఖడ్గమును దానికిచ్చును, పర్వతములలో దానికి ఎంత మొలుచును, అరణ్య జంతువులన్నీ అచ్చట ఆనుకొనును, తామర చెట్ల కిందను జమ్ముగడ్డి మరుగునను పరలను అది పండుకొనును, తామర చెట్లు నీడను అది ఆశ్రయించును, నదిలోని నిరంజీవ చెట్లు దాన్ని చుట్టుకొని ఉండును, నది ప్రవాహము పొంగి పొర్లినను అది భయపడదు, యోర్దాను వంటి ప్రవాహము పొంగి దాని నోటి యొద్దకు వచ్చినను అది ధైర్యం విడవదు, అది చూచుచుండగా ఎవరైనా దానిని పట్టుకొనగలరా? ఇప్పుడు ఆ ప్రశ్న అడుగుతున్నాడు. ఉరి యొగ్గి దాని ముక్కునకు మాత్రమే వేయగలరా? వింటున్నారా? నీవు మకరమును గాలముతో బయటికి లాగగలవా? దాని నాలుకకు త్రాడు వేసి లాగగలవా? నీవు దానిని ముక్కుగుండా మాత్రమే వేయగలవా? దాని దవడకు గాలమును ఎక్కింపగలవా? అది నీతో విన్నపములు చేయునా? ఇప్పుడు చూడండి, ఇవన్నీ వింటా ఉంటే యోబుకి ఏం కలగాలండి చెప్పండి ఒకసారి. మీరు ఇంటికి వెళ్ళాక చదవండి, మీ బైబిల్లో ఉంది అది. మనం చదువక ఆ దేవుడు ఎవరో అర్థం చేసుకోక మనం బ్రతుకుతా ఉన్నాం. ఇంకా చాలా విషయాలు దేవుడు మాట్లాడతాడు. హల్లెలూయా. అయితే 42వ అధ్యాయానికి వెళ్ళిపోదాం మనము. తీయండి ఒకసారి. అప్పుడు ఇవన్నీ విన్న తర్వాత యోబు ఏం మాట్లాడుతున్నాడు చూడండి.
అప్పుడు యోబు యెహోవాతో ఇలాగు ప్రత్యుత్తరం ఇచ్చెను, ఏమనిచ్చాను? నీవు సమస్త క్రియలను చేయగలవనియు. ఒకసారి స్తోత్రం చెప్పండి ఒకసారి. హల్లెలూయా. ఇప్పుడు అర్థమైంది కదా ఈయనకి. ఈయన ఏం వాదించినాడు? ఇవన్నీ ఎందుకు చేస్తున్నాడు, ఇవన్నీ ఎందుకు జరిగినాయి, జరగకూడదు కదా, నేనేం తప్పు చేసినా, అసలు దేవుడు చేయొచ్చునా ఇట్లా అని ప్రశ్న అడగనికి ఆయన బాగా వాదించనికి నిలబడ్డాడు. ఇప్పుడు చివరికి ఏమంటున్నాడు? దేవుడి యొక్క స్వరం విన్న తర్వాత, దేవుడు తనతో మాట్లాడిన తర్వాత, దేవా నువ్వు సమస్తము చేయగలవు, నీవు ఉద్దేశించినది ఏది నిష్ఫలము కానేరదనియు నేను ఇప్పుడు తెలుసుకుంటేని. నువ్వు ఉద్దేశించినవి ఏవి కూడా ఎవరు కూడా నిష్ఫలము చేయలేరు కావు అని ఇప్పుడు నాకు అర్థమైంది. జ్ఞానము లేని మాటల చేత ఆలోచనను నిరర్ధకము చేయు వీడెవడు అని నువ్వు అడిగినావు కదా ప్రభువా, జ్ఞానం లేకుండా మాట్లాడే వీడెవడు అని నువ్వు అడిగినావు కదా. అలాగున వివేచన లేని వాడనైన నేను అంటున్నాడు. ఇప్పుడు ఎవరంటున్నాడు? వివేచన లేకుండా జ్ఞానం లేకుండా మాట్లాడినా నేను ఏమీ ఎరుగక నా బుద్ధికి మించిన సంగతులను మాట్లాడినాను. బుద్ధికి జ్ఞానంకి మించిన మాటలు నేను మాట్లాడి తిని. ఏం నిలబడతావు నాయన నువ్వు దేవుని దగ్గర? మరి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. స్తోత్రం కలుగును గాక. సంగమా ఎవరు ఉన్నారు అక్కడ? అట్లా మాట్లాడే వాళ్ళు ఎవరు ఉన్నారా అక్కడ చర్చ్లో? అంటే దేవుణ్ణి సవాల్ చేయాలా, దేవుణ్ణి అడగాల, దేవుడు నాకు జవాబు ఇవ్వాలని గట్టిగా నిలబడిన వాళ్ళు ఉన్నారా? స్తోత్రం కలుగును గాక. తర్వాత ఏం జరిగింది? నేను మాట్లాడగోర్చున్నాను, దయచేసి నా మాట ఆలకింపుము. ఒక సంగతి నిన్ను అడిగేదను, దానిని నాకు తెలియజెప్పుము. వినికిడి చేత నిన్ను గూర్చిన వార్త నేను వింటిని, అయితే ఇప్పుడు నేను కన్నులారా నిన్ను చూచుచున్నాను. కావున నన్ను నేను అసహించుకొని. ఇప్పుడు ఏం చేస్తున్నాడు యోబు? స్తోత్రం చెప్పండి. నన్ను నేను అసహించుకొని బూడిదలోను పడి పశ్చాత్తాపడుచున్నాను. దేవుడికి కావాల్సింది ఏం తెలుసా? ఆ తగ్గింపు. ఏ మానవుడైతే దేవుని చేత సృష్టించబడ్డాడో ఆ మానవుడు అటువంటి తగ్గింపుతో ఆయనను వెంబడించాలని కోరుతా ఉన్నాడు దేవుడు. దేవునికి మహిమ కలుగును గాక. అందుకోసమే మనకు యాకోబు పత్రికలో మనం చూస్తాం, పేతురులో మనం చూస్తాము, ఆ మహోన్నతుని యొక్క హస్తం కింద తగ్గించుకోండి, ఆయన నిర్ణయ సమయంలో నిన్ను పైకి లేవనెత్తును, ఆయన దీనులకు కృపనిచ్చును, గర్విష్ఠులను ఆయన ఎదుర్కొనును. ఎవరికి కృపనిస్తాడంట? హల్లెలూయా. యోబు అట్లా పశ్చాత్తాప పడే వరకు, సరిదిద్దుకునే వరకు తిరిగి యోబును దేవుడు నిలబెట్టలేదు. తిరిగి తన జీవితంలో కార్యం చేయలేదు. ఇప్పుడు 42వ కీర్తనలో అందరూ వేసే ప్రశ్న ఏంటిదండి? మీ దేవుడు ఎక్కడ? నీ దేవుని కార్యాలు ఎక్కడ? అప్పుడు అన్నప్పుడు మనం ఏం చెప్పాలా? మనము ఈ దేవుడు ఎవరో ఎరిగిన వాళ్ళు ఏం చేయాలా? దేవుని పాదాల దగ్గరికి వెళ్ళాలా. దేవా నిన్ను దూషిస్తున్నారు, నీ యొక్క నామంను దూషిస్తున్నారు, ప్రభువా నీ పైన ఏలు పెట్టి చూపిస్తున్నారు, నువ్వు వాళ్ళకు జవాబు ఇవ్వవా, న్యాయం చేయవా, నువ్వు గొప్ప కార్యములు చేయవా అని మనం దేవుని దగ్గరికి వెళ్ళాలి. కానీ వాళ్ళు ఆ రీతిగా మాట్లాడుతుంటే ఆ మాటలు విని నేను దేవుని దగ్గర నుంచి పారిపోవడం ఏంటి, నేను దేవునికి దూరం పోవడం ఏంటిది, నేను తిరిగి దేవునితో మాట్లాడకపోవడం ఏంటిది, దేవుని సన్నిధిలో ఉండకపోవడం ఏంటిది, అది ఏ రకమైన దేవుని వెంబడించడం? ఒకసారి ఆలోచన చేయండి. ద మోర్ యు నో హూ యువర్ గాడ్ ఈస్, ఎంతైతే నీ దేవుడు ఎంత గొప్పవాడో నువ్వు వాక్యము ద్వారా, పరిశుద్ధాత్మ సహాయం ద్వారా తెలుసుకుంటావో అంతగా ఆ దేవుడు ప్రత్యక్షపరచబడాలని, ఈ లోకంలో ఈ కాలంలో దేవుని మహిమ రావాలని మనం దేవుని పాదం దగ్గరికి వెళ్ళి గోజాడేవారుగా ఉంటాము. అటువంటి దాహము,
దుప్పి నీటి వాగుల కోసం ఆశపడినట్లుగా మనం వెళ్ళి ప్రభువా అని మనం మొరపెడతాము. హల్లెలూయా. ఈ దినాలలో అలా జరగట్లేదా? దేవుని బిడ్డలారా, యేసయ్యని దూషించట్లేదా? యేసయ్య యొక్క నామమును కించపరచట్లేదా? చెడ్డగా మాట్లాడట్లేదా? క్రైస్తవుల్ని హింసించట్లేదా? క్రైస్తవులని బాధ పెట్టట్లేదా? ఎక్కడ మీ దేవుడు అని అనట్లేదా? కానీ ఎంతమంది దేవుని దగ్గరికి మనం వెళ్ళి ప్రభువా నిన్ను దూషిస్తున్నారు, నిన్ను అవమానం చేస్తూ ఉన్నారు. అపోస్తులు కూడా 4వ అధ్యాయంలో మనం చూస్తాం. అపోస్తుల కార్యంలో ఆ యొక్క అధికారులు వాళ్ళని చెరపట్టుకున్నప్పుడు వాళ్ళని కొట్టి బెదిరించి విడిపించిన తర్వాత వాళ్ళు వచ్చి ప్రార్థన చేస్తున్నట్లుగా చూస్తున్నాము. సంఘంతో అపోస్తులతో కలిసి 4వ అధ్యాయంలో వాళ్ళు ప్రార్థన చేసినప్పుడు భూమి కంపించెను, పరిశుద్ధాత్మతో నింపబడి వాళ్ళు ధైర్యంగా వాక్య చెప్పసాగిరి అని మనం చూస్తాం. కానీ వాళ్ళ ప్రార్థన మీరు గమనించినట్లయితే 4వ అధ్యాయంలో నీకు విరుద్ధంగా, ఈ అభిషక్తుడికి విరుద్ధంగా వీళ్ళు లేచి ఉన్నారు, అన్యాయంగా లేచి ఉన్నారు ప్రభువా అని ప్రార్థన చేస్తున్నారు. వాళ్ళు పారిపోలేదు, శ్రమలు రాగానే పారిపోలేదు. ఆ శ్రమలు వచ్చినప్పుడు యోగ్యులుగా భావించినారు, దేవుని కోసం శ్రమ పొందడము భాగ్యంగా ఎంచినారు, వచ్చి ప్రార్థన చేసినారు. శ్రమల మధ్యలో దేవుని ఎరిగిన వారు కనుక ప్రార్థన చేసినారు. పౌలు శీలలు వాళ్ళు దేవుని ఎరిగిన వారు కనుక జైల్లో ప్రార్థన చేసినారు. వాళ్ళు ఏడ్చుకుంటా ఎందుకు ఈ పరిస్థితి వచ్చింది, ఎందుకు ఇట్లా అనుమతి ఇచ్చినాడు, ఆ దేవుడు ఉంటే ఇవన్నీ జరగకూడదు కదా అని ఏడ్చుకుంటా కూర్చున్నారా? పేతుని చెరసాల వేసినప్పుడు దేవా నువ్వే కదా నన్ను ఎన్నుకున్నావు అపోస్తులుగా, చూడు చెరసాలలో వేసేసినాడు, చంపడానికి సిద్ధపరుస్తున్నారు, నేర్చుకుంటూ కూర్చున్నాడు అక్కడ. దేవుని ఎరిగిన వాడు పరిస్థితుల యొక్క ప్రభావం కిందకి రాడు. దేవుని ఎరిగిన వాడు పరిస్థితుల యొక్క ప్రభావం కిందకి రాడు అని ఏమంటాడు తెలుసా? ఈ పరిస్థితులు కాదు నా జీవితాన్ని నిర్ణయించేది నా దేవుడు. హల్లెలూయా. కానీ సాతాను వచ్చి ఏమంటాడు తెలుసా? ఈ పరిస్థితులు నేను మింగేస్తాయి, నువ్వు ఇక్కడే కూరుకోబోతావు, ఈ రోగంలోనే కూరుకోబోతావు, నీకు పైకి రావు, నీ జీవితం నిలబడదు. సాతాను యొక్క స్వరము. ఈ దినాలలో దేవుని స్వరము కంటే సాతాను స్వరం వినే వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు. ఆరాధన చేయడానికి వచ్చిన వాళ్ళు సాతాను స్వరం మాత్రం క్లియర్గా వినబడుతుంటుంది. ఇవి నీ జీవితం అంతే, నువ్వు చచ్చిపోతావు, నువ్వు నాశనం అవుతావు, ఎవరు లేరు నీకు, ఆ స్వరాలు వినబడుతుంటాయి. కానీ నేనున్నా, నేను చూసుకుంటా, నీ ఎడల ఒక ప్రణాళిక నేను కలిగి ఉన్నాను, ఒక ఉద్దేశం నేను కలిగి ఉన్నానని చెప్పే దేవుని స్వరం మనకు వినబడదు. ఎందుకంటే దేవునితో గడిపితే కదా, దేవుని వాక్యాలతో నింపబడితే కదా. హల్లెలూయా. సాతాన్ స్వరం వినడానికి మనము సాతాన్తో గడిపే అవసరం లేదు. ఆల్రెడీ మనం పాపంలో పుట్టి పాపంలో పెరిగిన వాళ్ళము. కొద్దిగా దేవుని ఇట్లా పక్కన పెడితే చాలు, సాతాన్ వాడు మాట్లాడుతూనే ఉంటాడు. వాడు స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఇక నేర్చుకోవాల్సిన అతి ముఖ్యమైన విషయం ఏంటిదంటే, నీవు నేను చక్కగా దేవునితో నడవకపోవడానికి కారణం ఏంటి తెలుసా? నీ దేవుడు ఎవరో నువ్వు సరిగా చూసుకోవట్లేదు. భయం పోయింది. హల్లెలూయా. భయం పోయిన వాళ్ళు కనబడినప్పుడు ఒకలాగా ఉంటారు, కనబడినప్పుడు ఇంకోలాగా ఉంటారు. స్తోత్రం కలుగును గాక. ఎందుకంటే నటన జీవితానికి అలవాటు పడతారు. దేవుని భయం ఒకవేళ మనం కలిగినట్లయితే, దేవుడు ఎవరో మనం తెలుసుకున్నట్లయితే, యథార్థంగా తగ్గించుకొని ఆయన పాదాల దగ్గరకు పోయి, ప్రభా నేను అయోగ్యుడిని, నువ్వు గొప్పవాడివి, పరిస్థితులు నాకు అర్థం కాకపోయినా పర్వాలేదు కానీ నేను నీ దగ్గర ఉంటాను, నేను నీతో మాట్లాడతాను, నాకు తెలుసు ఒక రోజు నువ్వు లెగుస్తావు, పరిస్థితులతో మాట్లాడతావు, మారుస్తావు, నువ్వు గొప్ప కార్యాలు చేస్తావు. కానీ నా వేదన కూడా విను, వాళ్ళు అవమానిస్తున్నారు, చెడ్డగా మాట్లాడుతున్నారు, వాళ్ళకి జవాబు ఇవ్వవా? దేవుని దగ్గర మనం బతిమలాడుకుంటాం కానీ దేవునికి దూరంగా మనం పోము. అదే సందేశం ఇది. ఏది? ఈ 42వ కీర్తనలో నీ దేవుడు ఎక్కడా? 4వ వచనంలో
జన సమూహముతో పండుగ చేయుచున్న సమూహముతో ఆ, నేను వెళ్ళిన సంగతిని ఆ, సంతోషము కలిగి స్తోత్రములు చెల్లించుచు ఆ, నేను దేవుని మందిరమునకును వారిని నడిపించిన సంగతిని జ్ఞాపకం చేసుకొనగా ఆ, నా ప్రాణము నాలో కరిగిపోవచ్చున్నది. ఆ. నా ప్రాణమా నీవేళ కృంగి ఉన్నావు, నాలో నీవేళ తొందరపడుచున్నావు. దేవుని యందు నిరీక్షణ ఉంచుము. ఇప్పుడు చూడండి, ఆయన కోసం ఎవరైనా వచ్చిండ్రా? ప్రోత్సహించడానికి వచ్చినారా? బలపరచడానికి వచ్చినారా? ఇగో దేవుని వాక్కు ఇది అని వచ్చి చెప్తున్నారా? ఎందుకు ఇటువంటి స్థితిలో ఉన్న పైకి లేవు అని చెప్తున్నారా? లేదండి. ఈయన దేవుడిని ఎరిగినవాడు. పరిస్థితులను బట్టి ఏమైంది? ప్రాణము కృంగిపోతున్నప్పుడు ఆయన ఏమంటున్నాడంటే తన ప్రాణంతో చెప్తున్నాడు, ఏ ప్రాణమా ఎందుకు కృంగునా? లేగు, దేవుని యందు నిరీక్షణ ఉంచు. నువ్వు ఏ దేవుని అయితే నమ్ముకున్నావో ఆ దేవుని పైన నిరీక్షణ ఉంచు. ఏది ఇది పరిస్థితి? నువ్వు పరిస్థితుల పైన చాలా దృష్టి పెడుతున్నావు. ప్రాణమా, తన ప్రాణంతో చెప్పుకుంటున్నాడు, దేవుని యందు నిరీక్షణ, దేవుని యందు నిరీక్షణ ఉంచుము. ఆయనే నా రక్షణకర్త, ఆయననే నా రక్షణకర్త. దేవుడని చెప్పుకొనిచు ఆయననే చెప్పుకుంటున్నాడు అండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆ రీతిగా నిరుత్సాహంలో ఉన్నవారు, దేవుని ఎరిగి దేవునితో నడుచువారు, దేవుని అవగాహన కలిగిన వారు, దేవుని యొక్క ప్రత్యక్షతను పొందుకున్నవారు, ఒకవేళ సమస్యల గుండా పోతే సమస్య వాళ్ళని కూరుకుపోయేటట్టుగా చేయదు, కానీ సమస్యలో వాళ్ళ ప్రాణంతో చెప్తారు, లేగు, లేచి దేవుని పైన నువ్వు అనుకో, లేచి దేవుని నమ్ముకో, లేచి దేవుని వెతుకు. తన ప్రాణంతో వారే చెప్పుకునే వారికి ఉంటారు. ఆ రీతిగా ఈ యొక్క కీర్తనకాడు ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. మనం ఏం చేస్తామంటే ఎవరో రావాలి, వచ్చి కౌన్సిలింగ్ చేయాలి, బలపరచాలి. అప్పుడు మెల్లగా కదిలేటోళ్ళు కొంతమంది ఉంటారు. అప్పటి వరకు రారు కొంతమంది. కానీ నిజంగా దేవుడిని ఎరిగిన వాడు, ఎందుకు ఇట్లున్నా నేను ఈ పరిస్థితుల్లో, లెగు అని చెప్పుకుంటారు, ఇలా చేయకు అని చెప్పుకుంటారు, ఇలా ఎందుకున్నావు అని చెప్పుకుంటారు, లేచి దేవుడిని వెతుకు అని చెప్తారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. శరీరము ప్రాణమేమో సొమ్మసిల్లుతూ ఉంటుంది, ఆత్మ మాత్రము లెగు, దేవుడిని వెతుకు, దేవుని దగ్గరికి వెళ్ళు అని చెప్పు. దేవుడిని ఎరిగిన వారు ఆ రీతిగా వాళ్ళ ప్రయాణాన్ని కొనసాగిస్తారు. దేవుడు ఎవరో ఎరగని వాళ్ళు ఆపోజిట్ చేస్తారు. ఏంటిది? దేవుని సన్నిధికి పరిగెత్తారు, దేవునికి దూరంగా పరిగెత్తుతారు, దేవుణ్ణి విడిచిపెట్టేస్తారు, దేవునికి దూరంగా వెళ్ళిపోతారు, నిరుత్సాహంలో కూరుకుపోతారు. ఆ నిరుత్సాహంలోనే వాళ్ళ ప్రయాణాన్ని పోగొట్టుకుంటారు. చాలా మంది వాళ్ళ జీవితాలు నాశనం అవ్వడానికి కారణము ఈ రీతిగా బ్రతకడము కారణం. హల్లెలూయా. ఈరోజు మీరందరూ ఒక నిర్ణయం తీసుకోవాలి. మీ దేవుడి గురించి ఎక్కడైతే ఉందో అక్కడికి వెళ్ళి మీ దేవుడిని తెలుసుకోండి. ఈ వాక్యంలో ఉంది. ఆయన గుణగణాలు ప్రత్యక్షపరచబడ్డాయి, ఆయన మార్గాలు ప్రత్యక్షపరచబడ్డాయి, మన భవిష్యత్తు ప్రత్యక్షపరచబడ్డాయి. నీ ఆలోచనలు ఈ వాక్యానికి లొంగపరచుకోండి, లొంగిపోండి. మీరు సొంత అభిప్రాయాలతో దేవుడిని, ప్రపంచాన్ని తయారు చేయకండి. ఒకరోజు దేవుడు అంటాడు, నువ్వు ఎవరో నేను ఎరగను అంటాడు. ఎందుకంటే నువ్వు నన్ను కాదు వెంబడించింది, నీ కల్పన కథలతో తయారు చేసుకున్నవే నీ దేవుడిని. నా పేరు పెట్టుకున్నావు అక్కడ, కానీ నేను కాదు అది. నన్ను నేను ఇక్కడ ప్రత్యక్షపరచుకున్నాను, కానీ నన్ను కాదు నువ్వు వెంబడించింది. కల్పన కథలతో, ఆలోచనతో, ఇమాజినేషన్తో నువ్వు తయారు చేసుకొని నడిచినావే. ఆ దేవుడితో నువ్వు పోయి రక్షణ అడుగు. నేను కాదు, నీకు నాకు సంబంధం లేదు అంటాడు. దేని బిడ్డలారా, అటువంటి పొరపాటు ఎవరు చేయకండి. మనం జ్ఞానవంతులం కాదు, మూర్ఖులము, పడిపోయిన వాళ్ళము, పాపంలో కూరుకుపోయిన వారము. మనల్ని పైకి లేవనెత్తడానికి ఆయన కిందకి దిగి వచ్చినాడు. ఆయనను గట్టిగా పట్టుకోండి, ఆయన కృపలో వర్ధిల్లండి, ఆయనకు దగ్గరగా చేరుగాండి, ఆయనలో ఉన్న బలమును పొందుకోండి. అర్థం కాకపోయినా ఆయన పాదాల దగ్గర పోయి మొరపెట్టండి. దానికంటే క్షేమ స్థలం వేరేది లేదు. పరిస్థితులు అర్థమైనా అర్థం కాకపోయినా నీ దేవుడు నీకు అర్థం కావాలి. నువ్వు దేవుని సన్నిధిలో ఉండేటట్టుగా ఉండాలి. దేవుడు మీ అందరినీ ఆ రీతిగా
చేయునుగాక. ఆమేన్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈరోజు నువ్వు దేవుణ్ణి ఎలా తెలుసుకుంటున్నావు నాకు తెలియదు. దేవుణ్ణి నువ్వు ఎలా తెలుసుకుంటావో నీ ప్రవర్తనలో కనబడుతుంటుంది, నీ నడకలో కనబడుతుంటుంది, నువ్వు తీసుకుంటున్న నిర్ణయాలలో కనబడుతూ ఉంటుంది. నువ్వు ఏం చేయాలనుకుంటున్నావు దాంట్లో నిజంగా నువ్వు దేవుడిని వెంబడించేవాడవా కాదా? మనల్ని మనం తలలు వంచుకొని ప్రశ్న వేసుకుందాము, పరీక్షించుకుందాం, పరిశీలించుకుందాము. తలలు వంచండి ప్రతి ఒక్కరు కూడా. నేను ఎలా వెంబడిస్తున్నాను దేవుడిని?